పరిశుద్ధాత్మని గూర్చి మనం నేర్చుకుంటున్నాం. ఎందుకంటే బైబిల్లో ఉన్న పరిశుద్ధాత్ముడు వేరు, బయట ఉన్న పరిశుద్ధాత్ముడు వేరు. పరిశుద్ధాత్ముడి పేరు మీద ఈ సమాజంలో క్రైస్తవులు అని చెప్పుకుంటున్న కొంతమంది రిప్రజెంటేటివ్స్ ఆయన పేరు మీద వ్యాపారం చేస్తున్నారు. అది తప్పు అని మనకు ఖండించడం నోటి మాటతో కాదు, కానీ బిబిలికల్గా అది తప్పు అని మనం ప్రూవ్ చేయడానికి లేదా చూడడానికి మనం ఉన్న సత్యం ఎంత ఖచ్చితమైనదో నేర్చుకోవడానికి పరిశీలన మనం ప్రారంభించాం. నేను మరలా చెప్తున్నాను, ఇది కనీసం ఒక 6-7 నెలలు ఉండొచ్చు. ఈ సిరీస్ 6-7 నెలలు అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, నాకు తెలిసి ఒక 1 year నడవచ్చు. అంటే అంత విస్తారమైన వివరణ ఉంది ఈయన గూర్చి. అది ఏమీ సమాజానికి చెప్పట్లేదు. పరిశుద్ధాత్ముడు అనగానే తోసేయడం, గెంటేయడం, ఎగరడం, అల్లరి ఇదే తెలుసు. ఈ మాటలు నేను మాట్లాడుతున్నప్పుడు చాలామందికి నేను నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఆ మోస పద్ధతికి వాళ్ళు అలవాటు పడిపోయారు. అలా మాట్లాడతాడేంటి పరిశుద్ధాత్మను గురించి అంటే అలాగే ఉంది బైబిల్లో. మీరు అనుకున్నట్లేదు. పరిశుద్ధాత్మ ఆయనను గురించి అర్థం చేసుకోవడం విఫలమయ్యారు కనుకే పుంఖాలుగా క్రమానుగతంగా ధ్యానిస్తున్నాం. మనం ఆలోచిస్తున్న ప్రతి మాటకి ఒక రెఫరెన్స్ బైబిల్లో ఏముందో చూస్తున్నాం. అంటే మనకు బేస్ బైబిలే. కాబట్టి దాని ప్రకారమే మనం ఆత్మదేవుని గురించి మనం నేర్చుకుంటున్నాం. ఈరోజు కొంచెం లోతైన జ్ఞానానికి మనం వెళ్తున్నాం. కొంచెం జాగ్రత్తగా వినండి. అందరు రెడీగా ఉన్నారుగా? నోట్స్ మంచిగా రాయండి. మళ్ళీ చెప్తున్నాను, నాకు నచ్చిన నోట్స్ నేను ప్రింట్ చేస్తాను. క్రైస్తవ సమాజానికి పరిశుద్ధాత్మను గూర్చిన అవసరత తెలుసుకోవడం ఎంతైనా ఉంది. ఎందుకంటే మన జనరేషన్కి వచ్చేసరికి పరిశుద్ధాత్ముడు అనగానే కచ్చీపులు అట్టిపూలు తప్ప ఇంకేమీ తెలియదు. కాబట్టి మనకన్నా ముందు పెద్దలు చాలామంది దీని మీద ఫైట్ చేసి పరిశీలించి చాలా సారాంశాన్ని ఇచ్చారు. దాన్ని ఇప్పుడు మరలా మనం వెలుగులోనికి కుస్తీ బట్టి బయటకు తీసుకొస్తున్నాం అంతే. ఇప్పుడు కొత్తగా నేను కనిపెట్టింది ఏమీ లేదు. సరే చూద్దాం. బైబిల్ మనం చదువుతున్నప్పుడు ఆ వరుసలో పరిశుద్ధాత్మను నేర్చుకుంటూ గతించిన వారం మనం ఎక్కడ ఆగామంటే, అమ్మ గర్భం నుంచి జన్మించే జన్మ వేరు, పరిశుద్ధాత్ముల్లో జన్మించే జన్మ వేరు. అందుకే గతించిన వారం మన పుట్టుక క్రైస్తవులం అయినా, పుట్టుక నుంచి మనకు బైబిల్ తెలిసిన, పుట్టుక నుంచి యేసుప్రభు గూర్చి కనీసపు హిస్టరీ మనకు అవగాహన ఉన్నా అది మనకి రక్షణ కాదు. ఏది మనకు రక్షణ అంటే మరలా ఆత్మలో జన్మించాలి. నువ్వు ఎంత నిష్ఠాగరిష్ట భక్తుడు నికోదేము లాంటివాడు అయినా మళ్ళీ పుట్టాలి. ఎందుకంటే నికోదేముకే తప్పలేదు. ఆయన బైబిల్ టీచర్. ఆయనే మరలా పుట్టాల్సి వచ్చింది. మరలా మనిషికి రక్షణ జీవితం, నూతన జన్మ అవసరం, ఆత్మలో జన్మించాలి అని చూసాం. ఇప్పుడు మనం చూడబోయేది కొంచెం రెఫరెన్స్ని మనం ఎక్కువగా ఈ వారం మనం కోట్ చేస్తాం. కొంచెం జాగ్రత్తగా విందాం. పాత నిబంధనలో ఎక్కువగా 2 పదాలు అంటే 2 భాషలు ఎక్కువగా ఉపయోగించారు. పాత నిబంధన తెలుసు కదా. పాత నిబంధన ఆదికాండం నుంచి మలాకి గ్రంథం వరకు ఉన్న ఈ పాత నిబంధనని 2 భాషలు ప్రధానంగా ఉపయోగించారు. ఒకటి మెజారిటీ ఉపయోగించిన భాష ఏంటంటే ఎబ్రీ. అక్కడక్కడ వాడిన పదాలు ఏంటంటే అరానామిక్ అంటే అరమిక్ అంటారు దాన్ని. అంటే ఈ 2 భాషలు అరమిక్కి ఎబ్రీ భాషకి, అరానామిక్కి ఎబ్రీ భాషకి తేడా ఏంటంటే, మనం మాట్లాడుకునే భాష ఉందో చూసారా, ఇది వాడక భాష అంటారు. పుస్తకానికి ఒక భాషను తెలుసుగా, టెక్స్ట్ బుక్ లాంగ్వేజ్ అంటారు దాన్ని. అంటే మనం మాట్లాడినట్టు ఉండదు. టెక్స్ట్ బుక్ లాంగ్వేజ్, దాని క్లాసిక్ లాంగ్వేజ్ అది తెలుసు కదా. మన అందరి భాష ఎక్కడ తేలిపోద్ది అంటే టెక్స్ట్ బుక్ దగ్గరికి వెళ్ళినప్పుడు తేలిపోద్ది. అక్కడ మన భాష ఇది వాడిక భాష. అంటే మనం మాట్లాడుకునే భాష వాడిక భాష, టెక్స్ట్ బుక్లో భాష క్లాసిక్ లాంగ్వేజ్. సేమ్ ఇది మీకు అర్థమైతే ఎబ్రూ భాష అనేది పుస్తక భాష అంటే టెక్స్ట్ బుక్ లాంగ్వేజ్ అన్నమాట. అరానమిక్ అంటే అరమిక్ అనేది సామాన్యంగా మనుషులు మాట్లాడే వాడిక భాష. ఈ అరానమిక్ లేదా అరమిక్ అనే భాష అక్కడక్కడ ఈ పదాలు పాత నిబంధనలో ఉపయోగించారు. వాడిక భాషను కూడా ఉపయోగించారు. ఎందుకు నేను చెప్తున్నాను, ముందుకెళ్ళేకొలేదు అర్థమవుతుంది. ఈ పదాలు మన అవగాహన లేకపోతే ఆత్మదేవుడిని కొన్ని సందర్భాల్లో అర్థం చేసుకోవడం ఇబ్బందికరంగానే ఉంటుంది. నెక్స్ట్ కొన్ని ఇమేజెస్ మీకు చూపిస్తాను చూడండి. ఆదికాండం మొదటి అధ్యాయం 2వ వచనం చూడండి ఒకసారి. మొదటి 2 వచనాలు చూడండి ఒకసారి. ఆ ఇమేజ్ చూపిస్తాము, దాని ఎక్స్ప్లెనేషన్.
ఆదియందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన. నెక్స్ట్ ముందు ఇంకొక ఇమేజ్ చూడు స్క్రీన్. ఓకే, ఇది జూమ్ చేయి. ఓకే, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. 2వ వచనం ఒకసారి చదవండి. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. బాగా వినండి, అది ఇంగ్లీష్ సౌండ్లో చూడకూడదు, దాన్ని హెబ్రూ సౌండ్లో చూడలేదు. రుచ్ అని చదవకూడదు, దాన్ని రుహక్ అంటారు దాన్ని హెబ్రూలో. దాని హెబ్రూ సౌండ్ మారిపోద్ది. అంటే రుహక్ అనే హెబ్రూ శబ్దాన్ని హెబ్రూలో దేనికి వాడారంటే పరిశుద్ధాత్ముడికి వాడారు. దేనికి? పరిశుద్ధ. అంటే ఇప్పుడు ఆదికాండం తెలుగులో మనం చదివాం, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండు. రుహక్ ఎలోహీం అని ఉంటుంది. రుహక్ ఎలోహీం అంటే దేవుని ఆత్మ, అంటే దేవుని ఆత్మ అల్లాడుచున్న. రుహక్ అన్న దానికి ఇంకా ఏం చెప్తే ఇక్కడ మనకు ఇంగ్లీష్లో వస్తుంది సౌండ్, అది అంటే గ్రీకులో సౌండ్ మారిపోద్ది, ఇంగ్లీష్లో స్పెల్లింగ్ సౌండ్ మారిపోద్ది, కానీ హెబ్రూ సౌండ్ వేరు. ఇంటికి వెళ్ళి ఓపుకుంటే గూగుల్ తల్లిని అడగండి, చాలా చెప్తుంది. అయితే ఈ రుహక్ అనే శబ్దానికి ఏమర్థం ఇచ్చారంటే భారమైనంటే నేను గట్టిగా అంటే నేను పరుగున వచ్చిన తర్వాత నాకు వచ్చే ఆవేశం వస్తుంది చూసారా అని. అంటే అక్కడ ఒక గట్టిగా వచ్చి ఊపిరి ఉంటుంది, బరువైన ఊపిరి ఉంటుంది చూసారా, ఆ ఊపిరికి అర్థం వచ్చే పదమే రుహక్ అంటారు. అంటే ఒక గట్టిగా అంటే ఒక క్రియ జరిగిన తర్వాత లేదా ఒక పని జరిగిన తర్వాత వచ్చే ఆ క్రియాశీలక పదానికి వాడిన పదమే రుహక్ అంటారు. ఇప్పుడు పేపర్ ముందు పెట్టుకుని పోనీ గట్టి కూదామనుకోండి, ఏం జరిగింది అక్కడ? సౌండ్ వచ్చింది అనకూడదు, ఏం జరిగింది? పేపర్ ఎగురుద్ది. ఈ పేపర్ ఎగరడానికి నాలో నుంచి ఒక క్రియ ప్రారంభమైంది. అంటే ఆ పేపర్ని దాని కదలికను తీసుకురావడానికి లేదా దానికి చలనం తీసుకురావడానికి ఇప్పుడు నా నుంచి ఒక క్రియ ప్రారంభమైంది. ఆ క్రియనే లేదా ఆ క్రియకు వాడే శబ్దాన్నే రుహక్ అంటారు. అర్థమైనట్టుందా? అర్థం లేదని నాకు అర్థమవుతుంది, ముందుకెళ్ళి అర్థమవుతుంది. సరే, ఈ రుహక్ అనే పదం అంటే దైవావేశం అంటారు. దీన్ని ఏమంటారు? దైవావేశం. అంటే మనకొచ్చే ఆవేశం వేరు, దైవావేశం కనే ఆ పదం వాడరు చూస్తారంటే మనకి ఎలా అంటే మనకు వచ్చే ఊపిరి ఆవేశం అంటే దేవుని ఊపిరికి వాడే పదం. అంటే ఆయన గసొస్తుందని కదా, ఆయన పరిగెడతాడని కాదంటే అలాంటి అంటే ఆ అర్థానికి దగ్గరగా ఉండే పదం వాడారు, దేవుని యొక్క ఆవేశం. అందుకే దైవావేశం అనే పదం ఉంటుంది బైబిల్. దైవావేశం వల్ల రాయబడిన ప్రతి లేఖనం అంటే అక్కడ దాని అర్థం ఏంటో తెలుసా? రుహక్ అనే పదం అంటే దాని అర్థం పరిశుద్ధాత్ముడి వలన రాయబడిన గ్రంథము అని అర్థం. ఇంకా మీకు అర్థమైనట్టు ఉందని నాకు అర్థమైంది. ఇంకా కొన్నిసార్లు కొన్ని పదాలు ఏమంటారంటే గుర్తుపెట్టుకోండి, ముందుకెళ్ళి అర్థమవుద్ది. పరిశుద్ధాత్ముడి కొన్ని పదాలు ఇంకేం వాడేవారు? ఇక్కడ రుహక్ అని ఉంటే మనకు తెలుగులో అర్థమయ్యేలా మాట్లాడుకుందాం. రుహక్ అంటే కొన్నిసార్లు పరిశుద్ధాత్ముడిని దేవుని హస్తము అన్నారు. ఏంటి? దేవుని హస్తము. ఇందుకు చెప్తున్నాను, గుర్తుపెట్టండి. రెండవది దేవుని వ్రేలు అన్నారు. ఏంటట? దేవుని హస్తము, దేవుని వ్రేలు. దేవుని హస్తం అంటే హస్తం అంటే ఏంటండి? దేవుడికి చెయ్యి ఉంటుందని. అంటే దేవుడు కుడి హస్తమా పరిశుద్ధాత్ముడు అంటే? ఇప్పుడు దేవుని ఊపిరి అన్నారంటే ఊపిరి అంటే ఒక క్రియ జరిగించేదాన్ని, అంటే అక్కడ ఒక క్రియ అంటే ఒక ఫోర్స్, ఒక క్రియ జరిగించడానికి అక్కడ వాడిన పదం రుహక్ అన్నారు. ఇప్పుడు దేవుని హస్తం అంటే ఏంటి? నా హస్తం ఏం చేస్తుంది? పని చేస్తుంది, క్రియ జరిగిస్తుంది. దేవుని వ్రేలంటే పని చేస్తుంది. అంటే పనికి వాడే, క్రియకు వాడే పదాలు దగ్గర దేవుని పని, దేవుని క్రియ, దేవుని ఊపిరి, దేవుని చెయ్య, దేవుని వ్రేలు, ఇలాంటి పదాలు కొన్ని సందర్భాలు వాడినప్పుడు ఎవరికి వాడారంటే చెప్పండి, పరిశుద్ధాత్ముడికి వాడారు. నేను కొంచెం డీప్ వెళ్ళట్లేదు, ఎందుకంటే కొంచెం మొఖాలు తెల్లగా ఉన్నాయి, కానీ మనకు అర్థమయ్యేలా మనం కొంచెం క్రొత్త నిబంధన దగ్గర తెచ్చుకుందాం. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, పాత నిబంధన అనేది మర్మంగా ఉండే గ్రంథం అండి. కాస్తంత వ్యాఖ్యానాలు చదివితే అర్థమవుతుంది, కొంచెం మర్మంగా ఉంటుంది.
ఈ మర్మంగా ఉన్న ఈ గ్రంథానికి వ్యాఖ్యానం ఏదన్నా ఉంది అంటే చెప్పండి, క్రొత్త నిబంధన. అంటే వ్యాఖ్యానం అంటే ఆ అర్థం కాని కొన్ని పదాల సందర్భాలతో కూర్పబడిన ఆ పాత నిబంధనకి అర్థమయ్యేలా వివరించే గ్రంథం క్రొత్త నిబంధన. అంటే పాత నిబంధన వ్యాఖ్యానమే క్రొత్త నిబంధన. దీనికి మళ్ళీ వేరే వ్యాఖ్యానాలు కాదు, క్రొత్త నిబంధన దీనికి వ్యాఖ్యానం. అంటే ఏదన్నా పాత నిబంధన అర్థం కాకపోతే దాని రూట్ ఎక్కడ ఉంటుంది అన్నమాట, క్రొత్త నిబంధనలు. అంటే అక్కడ అర్థం కాని విషయాలకి క్రొత్త నిబంధనలు మనకు అర్థమవుతుంది. ఇప్పుడు రుహక్ అనే పదం అలా గుర్తుపెట్టుకోండి. దేవుని చెయ్యి, దేవుని వ్రేలు, దేవుని యొక్క ఊపిరి, దేవుని యొక్క ఆవేశం, ఈ పదాలన్నీ ఎవరికి వాడారు? పరిశుద్ధాత్ముడికి వాడారు. ఈ పరిశుద్ధాత్ముడికే వాడారు అనడానికి డిక్లేర్ చేసేది మనకి న్యూ టెస్టిమెంట్ డిక్లేర్ చేస్తారు. చూద్దాం ఒకసారి, చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి. మత్తయి సువార్త జాగ్రత్తగా నేర్చుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 28వ వచనం చదవండి. నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చినది. అక్కడికి మనకు కావాల్సిన పదం ఉంది. దెయ్యాల్ని ఎలాగొడుతున్నారట? దేవుని ఆత్మచేత. ఎవరు ఎలాగొడుతున్నారట? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఏమి ఎలాగొడుతున్నారట? దయ్యాలను ఎలాగొడుతున్నారట. దేనితో ఎలాగొడుతున్నారట? పరిశుద్ధాత్ముడితో, అంటే దేవుని ఆత్మతో. ఆ పదాలను గుర్తుపెట్టుకోండి. ఇది మత్తయి గారు రాశారు. ఎవరు రాశారు? మత్తయి గారు రాశారు. ఇదే సందర్భాన్ని మరొక రైటర్ రాశారు. ఆయన పేరు డాక్టర్ గారు. ఆయన ఏమని రాస్తున్నాడు చూడండి జాగ్రత్తగా. లూకా సువార్త 11వ అధ్యాయం, లూకా సువార్త 11వ అధ్యాయం ఇదే సందర్భాన్ని లూకా గారు రాస్తున్నారు. లూకా సువార్త 11వ అధ్యాయం 20వ వచనం చూడండి. లూకా సువార్త 11వ అధ్యాయం 20వ వచనం. అయితే నేను దేవుని వ్రేలుతో దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాను. ఇప్పుడు చెప్పండి, దేవునికి ఏలుంటుందని కాదు, చెప్పండి. మత్తయి సువార్తలో దేవుని ఆత్మ అన్నాడు, లూకా సువార్తలో దేవుని వ్రేలన్న. అంటే దేవుని వ్రేలన్నా, దేవుని చెయ్యన్నా, దేవుని యొక్క ఊపిరన్నా, దేవుని ఆవేశమన్నా ఆ పదాలు ఎవరికి సంబంధించినవి? అది అంటే దేవుని వ్రేలంటే నిజంగా వ్రేలు వస్తుందని కాదు. అంటే ఆయనకి క్రియగా, అంటే దేవుని చిత్తానికి క్రియను జరిగించే క్రియగా కనబడుతున్న ఆ క్రియేటర్ ఎవరు ఇక్కడ? పరిశుద్ధాత్ముడు. ఇంకా మీకు బాగా అర్థం కావాలి అంటే నిర్గమాకాండం చూడండి ఒకసారి. నిర్గమాకాండం 31వ అధ్యాయం, నిర్గమాకాండం 31వ అధ్యాయం 18వ వచనం చూడండి. మరియు ఆయన సీనాయి కొండ మీద మోసేతో మాట్లాడు చాలించి తన శాసనములు గల 2 పలకలను అనగా దేవుని వ్రేలుతో. ఎంత కాలమే ఈ వచనం మనకు మర్మం అండి. దేవుని వ్రేలుతో పలకలు రాశాడంటే పాత నిబంధన 10 ఆజ్ఞలు దేవుని వ్రేలుతో రాయబడ్డాయి అనగానే అందరూ సినిమాల్లో ఏం చూపించారు చెప్పిన? ఏలు ఇలా వచ్చేద్ది, ఇలా రాసేస్తుంటుంది. ఏలంటే ఏలు కాదు, చెయ్యి అంటే చెయ్యి కాదు, ఊపిరి అంటే ఊపిరి కాదు, ఆవేశం అనగానే అది కాదు. దేవుని క్రియనంటే, దేవుని చిత్తం అంటే యెహోవా తండ్రి దేవుడి చిత్తాన్ని అమలు చేస్తుంటే ఆ చిత్తాన్ని అమలు చేసేవాడే, అంటే ఆ చిత్తాన్ని క్రియ జరిగించేవాడే ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు చెప్పండి, మోసే దగ్గర 10 ఆజ్ఞలు రాసి ఇచ్చిన ఆ వ్రేలు ఎవరు చెప్పండి? ఇప్పుడు క్రొత్త నిబంధన ప్రభు చెప్పిన మాట ప్రకారం పరిశుద్ధాత్ముడే పాత నిబంధన నుంచి చెప్పండి ప్రకటన గ్రంథం వరకు రాశాడు. అంటే దేవుని వ్రేలొచ్చి మోసేకి పలకలు రాస్తుంది. ఇప్పుడు మళ్ళీ మీకు అర్థం కావాలి, దానియేలు కాలంలో ఒక రాజు తిక్కల యాసాలు వేస్తే ఒక హస్తం వచ్చి, ఒక చెయ్యి వచ్చి గోడ మీద ఒక పేరు రాసి వెళ్ళిపోద్ది. తెలుసు కదా ఏంటది? మేనే ఉపాసన. అంటే మేనే ఇప్పుడు ఒక దేవుని వ్రేలు, దేవుని చెయ్యి వచ్చి రాసింది. ఇప్పుడు ఎవరు చెప్పండి అక్కడ? పరిశుద్ధాత్ముడు. అంటే పాత నిబంధన దగ్గర నుంచి ఈయన క్రియ జరుగుతుందంటే జరుగుతుంది. ఈయన క్రియలు ఎంత ఎలా కనబడుతుంటే మనకు బైబిల్లో పరిశుద్ధాత్ముడు ఒకలా కనబడుతుంటే బయట ఒకలా కనబడుతున్నాడు. బయట చూపించే పరిశుద్ధాత్ముడు వేరు,
ఆయన బైబిల్లో చూపిస్తున్న పరిశుద్ధాత్ముడి క్రియ వేరు. ఆయన దేవుని ఊపిరై ఉన్నాడు, ఆయన యొక్క ఆవేశమై ఉన్నాడు, ఆయన చెయ్యి ఉన్నాడు, ఆయన వ్రేలై ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? చెయ్యగా ఆయన క్రియను జరిగిస్తున్నాడు. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే ఇమేజ్ చూడండి, జస్ట్ ఊహించిన 3D ఇమేజ్ అది. ఒకసారి చూడండి, ఆది కాండానికి 3D ఇమేజ్ నెట్లో ఇచ్చారు, మీకు అర్థం అవుద్దని నేను చూపిస్తున్నాను. ఒకసారి చూడండి, ఆది కాండం 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఆ ఇమేజ్ చూస్తూ ఒకసారి 1వ అధ్యాయం 2వ వచనం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచున్ను. జస్ట్ ఊహించుకోండి, ఇలా ఉందని ఒరిజినల్ కాదు కానీ ఊహించుకోండి. ఈ సృష్టి పుట్టక ముందు ప్రారంభంలో సృష్టి యొక్క స్థితి అది. ఆదికాండం ప్రకారం జలములు అంటే ఇక సూర్యుడు, నక్షత్రాలు, గ్రహాలు ఇంకేమీ లేవు. అసలు మెటీరియల్ బయటకు లేదు, పదార్థం బయటకు లేదు. పదార్థం అంతా నీటి గర్భంలో ఉంది. జలముల చేత ఈ విశ్వం పుట్టక ముందు అలా ఉంది. ఇప్పుడు ఈ వచనాన్ని వ్యూలో పెట్టుకుని ఆ వెలుగు కనబడుతుంది చూసారా? ఆ వెలుగును మీరు ఊహించండి ఒకసారి. చీకటి అగాధ జలముల పైన ఎవరు సంచరిస్తున్నాడట? దేవుని ఆత్మ, అంటే దేవుని ఊపిరి, దేవుని వ్రేలు, దేవుని చెయ్య. ఇక్కడ ఏమని వాడతారంటే దేవుడు ఆత్మ అల్లాడుచుందంటే ఆ జలముల పైన ఆయన సంచరిస్తున్నాడు. అల్లాడారన్నారు కానీ అది కాదు సరైన వర్డ్, ఇంకొకటి ఉంది. ఒకేసారి ఫోర్స్గా వదులుతుంది, తనకు కావాల్సింది పట్టుకుని వెళ్ళిపోతుంది. మీకు ఇది అర్థమైతే తల విప్పినట్టు, అంటే ఒక పక్షి ఒక గెద్ద రెక్కలు విప్పి ఎలా అయితే సంచరిస్తుందో సేమ్ చెప్పండి, అగాధ జలముల మీద పరిశుద్ధాత్ముడు సంచరిస్తున్నాడట. రాత్రి నేను అనేది ప్రిపేర్ అవుతున్నప్పుడు, నోట్స్ తయారు చేస్తున్నప్పుడు మా పాపకు లైట్ వేస్తే మెలుగు వచ్చేస్తుంది తనకి. ఆవిడ అదో రకం. ఆవిడ కోసం ఏం చేసినట్టు ఒక మొబైల్ ఆన్ చేసి నేను డార్క్ చీకట్లో ఈ మెసేజ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు దీని వివరణ దీన్ని రికార్డ్ చేస్తున్నట్టు నాకు భయం వేసిందండి. ఒక్కసారి ఒళ్ళు జలజరిచ్చినట్టు. అంటే అంత నేను అడుగుతున్నాను, ఇంత గంభీరమైన సృష్టి ఎంత ఉందనే సృష్టి. 13 లక్షల కోట్లు భూములు కలిపితే ఒక సూర్యుడు. 13 లక్షల భూములు, కోట్ల లక్షల అంటే 13 లక్షల భూములు కలిపితే ఒక సూర్యుడైతే, ఇలాంటి సూర్యుడు కొన్ని లక్షలు కలిపితే ఒక నక్షత్రం అవుతాడు. అలాంటి నక్షత్రం ఎంత ఉందండి? ఒకటి ఉన్నాయి నక్షత్రాలు, కోటాను కోట్ల నక్షత్రాలు ఉన్నాయి, లెక్కలు తేలట్లేదు. లెక్కలు కట్టలేట దానికి పేరు పెట్టారు. అదొక గెలాక్సీ, అంటే నక్షత్రాల సమూహం అన్నారు, మండలాలు అన్నారు, పాలపుంత అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు. అరే ఒక పాలపుంత ఇంకా దాటలేదు, మన వయసుకి దాటం అవ్వదు. ఎందుకంటే లైట్ ఇయర్స్తో దాటలేము, లైట్ ఇయర్స్ అంత వయసు మనకు లేదు. మరో మాట చెప్పిన, సూర్య కుటుంబాన్ని దాటి వెళ్ళిన దాఖలాలు లేవు, వయసు కూడా మనకు సరిపోదు. సూర్య కుటుంబం నక్షత్రం వరకు వద్దు. లాస్ట్ గ్రహం ఉందిగా, ఉంది లేదు ఉందంటారు, కొన్ని రోజులు ఉందంటారు, కొన్ని రోజులు లేదంటారు. ప్లూటో అదే దాటలేదు ఇంకా. మొన్న వెళ్ళిందండి సునీత విలియమ్స్, మొన్న వెళ్ళింది. ఎక్కడ తింది? ఎక్కడ తిరిగినా భూకక్షలో, సూర్యుడి కక్షలో ఇక్కడే ఆవిడ రౌండ్లు కొట్టింది. ఆ రౌండ్లు కొట్టడానికి ఎన్ని రోజులు పట్టింది? ఇప్పుడు భూమి మీదకి రావడానికి ఆమెకు దొరకట్లేదు. స్పేస్ కోసం ఆలోచిస్తే నేను మళ్ళీ చెప్తున్నాను, నరాలు తెగిపోతాయి, మెంటల్ వస్తుంది, ఒక్కసారిగా లైఫ్ ఏంట్రా అనిపిస్తుంది. అసలు ఈ భూమితో, ఈ సృష్టితో మనం కొలుసుకుంటే అసలు మనం లెక్కల్లో ఉన్నామనిపిస్తుంది. అన్ని కోటాను నక్షత్రాలు, మండలాలు, ఎన్నో గెలాక్సీలు, విశ్వం అంచు అర్థమవుతుంది. ఏంటి దాని టైమింగ్స్ అర్థమవుతుంది, దాన్ని అర్థం చేసుకోవడమే చాలా కష్టం. సునీత విలియం మొన్న వెళ్ళొచ్చిందా? ఆవిడకి మనకి ఏ వయసు తేడా వస్తుంది తెలుసా? మనకు వయసు అయిపోతుంది, ఆవిడకి ఇంకా వయసు అవ్వదు. స్పేస్లో తిరిగి వచ్చిన వాళ్ళ వయసు వేరు, ఎర్త్ మీద ఉన్న వాళ్ళ వయసు వేరు. అంటే మారిపోద్ది, టైమింగ్స్ మారిపోతాయి, టైం ట్రావెల్ మారిపోద్ది, అంతా మారిపోద్దండి. ఇలాంటి అర్థం కాని సృష్టిని ఒకరోజు నీళ్ళ కింద నానుతూ ఉంటే ఆ నీళ్ళన్నీ కప్పుంటే ఈ సృష్టి మీద ఎవరు సంచరిస్తున్నారని చెప్పండి. సృష్టి ఎంత బిగ్ పిక్చర్ అయితే ఈ యావత్తు సృష్టి మీద ఆయన సంచరిస్తున్నాడంటే పరిశుద్ధాత్ముడు పిక్చర్ మీకు ఏమర్థమవుతుంది? అట్టిపండా?
అసలు ఆయన అర్థమవుతున్నాడని అడుగుతున్న అంత పెద్ద గంభీరమైన సృష్టి మీద ఆయన సంచరించడం అంటే ఆయన ఎలా ఊహించుకుంటున్నారు? ఎలాగ అర్థమవుతున్నాడు ఆయన? అసలు ఆయన ఎలా ఉన్నాడు? ఆకాశమే ఆయనకి సింహాసనం అన్నారు త్రిత్వంలో. భూమి ఆయన పాదపీఠం అంటే పీటగా పోల్చారు. అసలు అర్థమవుతుందా? ఆయన యొక్క సార్వభౌమ అధికారం, ఆయన యొక్క సంచరించే విధానం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. అంటే సంచరిస్తున్నాడు. గెద్ద ఎలా సంచరిస్తుంది అలా ఈ సృష్టి పుట్టక ముందు సంచరించాడు. సంచరించి ఏం చేస్తున్నాడు? అలా రౌండ్లు వేస్తున్నాడా? ఆయన శక్తి, మళ్ళీ చెప్తున్నాను, ఆయన శక్తి కలిగిన దేవుడు. శక్తి కలిగిన దేవుడు ఒక్క పవర్గా డిక్లేర్ చేసి ఆయన వదిలేకండి. పవర్ అనుకున్నారు కనుకే అంటున్నారు, పవర్ అనుకున్నారు కనుకే టచ్ అంటున్నారు, పవర్ అనుకున్నారు కనుక అలా ఫీల్ అవుతున్నారు. నేను అడుగుతున్నాను, శక్తి కలిగిన దేవుడు అంటే ఆయన వింటాడు. గతంలో విన్నాగా ఆయన వింటాడు, విజ్ఞాపన చేస్తాడు, మాట్లాడతాడు. ఇప్పుడు ఈరోజు మనం చూస్తున్నాం, క్రియ జరిగిస్తాడు, కార్యము జరిగిస్తాడు. ఏం జరిగిస్తాడు? సంచరిస్తున్నాడు అంటే ఆయన ఆ పైన సంచరిస్తున్నప్పుడు ఏం చేశాడు? ఇక్కడ లేదు కానీ వివరణ యోబు గ్రంథంలో కొంచెం వివరణ ఇచ్చాడు. అంటే దీని వివరణ కొంచెం వివరించాడు. చూడండి ఒకసారి, మళ్ళీ వద్దాం ఇక్కడికి. యోబు గ్రంథం 26వ అధ్యాయం, యోబు గ్రంథం 26వ అధ్యాయం, యోబు గ్రంథం 26వ అధ్యాయం 13 వచ్చిన ప్రతి రెఫరెన్స్ చాలా విలువైంది. ఆయన ఊపిరి విడవగా. ఇప్పుడు చెప్పండి, ఊపిరి అన్నదానికి ఎబ్రూ శబ్దం ఏంటి? రోహక్, మర్చిపోక. ఆయన ఊపిరి విడవగంటే ఇక్కడ ఊపిరి అనగానే ఎవరు? దేవుడు ఊపిరి విడవగంటే ఇక్కడ ఊపిరి అంటే ఎవరు? పరిశుద్ధాత్ముడు. దేవుని ఏలంటే ఎవరు? పరిశుద్ధాత్ముడు. దేవుని హస్తం అంటే ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు సృష్టి మీద దేవుడు ఊపిరి విడవగంటే తన ఊపిరి అనగానే పరిశుద్ధాత్ముడిని విడవగా ఏం చేస్తున్నాడు చూడండి. ఆయన ఊపిరి విడవగా, వాడికి బైబిల్ తీర్చి చూడతాడు. ఊపిరి విడవగా ఆకాశ విశాలమునకు అందము వచ్చెను. ఆయన హస్తము, మరలా ఆయన హస్తము పారిపో మహాఘట సర్పమును పొడిచెను. ఇవి ఆయన కార్యముల్లో సులభంటే ఈ సృష్టిని చేయడానికి తన ఊపిరిని వదిలాడు. ఊపిరి అనగానే ఇక్కడ ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు సృష్టికి ఏం తెచ్చాడట? అందాన్ని తెచ్చాడట. వాడికి బైబిల్ చదువుతాడు ఒకసారి. ఆయన ఆత్మ, ఇక్కడ ఊపిరి అని చదువుతున్నాం, వాడికి భాషలు ఏముంది? ఆయన ఆత్మ వలన చెప్పండి ఆకాశము అందముగా అవుతుందంటే ఇప్పుడు ఈ స్పేస్ ఇంత అందంగా కనబడుతుందంటే ఈ వర్క్ అంతా ఎవరిది చెప్పండి? పరిశుద్ధాత్ముడిది. అంటే భూమి ఎలా ఉండాలి, సూర్యుడు ఎలా ఉండాలి, గ్రహాలు ఎలా ఉండాలి, నక్షత్రాలు ఎలా ఉండాలి, విశ్వం అంచులు ఇవి, చక్రం ఇది, టైం ఇది, డార్క్ మ్యాటర్, దృశ్యంగా కనబడుతుంది, అదృశ్యంగా కనబడుతుంది, విజిబుల్ ఇన్విజిబుల్, ఈ టైమ్లెస్, ఇదంతా ఈ సెట్టింగ్ అంతా చేసింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే కొంచెం ఆదికాండంకు రండి. మళ్ళీ ఒకసారి ఆదికాండం రండి. ఆదికాండం రండి, మంచి మాట. ఆదికాండం రండి, ఆదికాండం రండి, 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దానికి కంటిన్యూషన్ వదలకూడదు వచ్చిన, దానికి కంటిన్యూషన్ దేవుడు వెలుగు కమ్మని పలుకగా, వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, ఎలుగు మంచిదైనట్టు దేవుడు చూసిన. ప్రశ్న అర్థం చెప్పండి. దేవుడు పలకగంటే దేవుడు ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అడుగుతున్నాను, చీకటి అగాధ జలములు అక్కడికి పోయి దేవుడు మాట్లాడుతున్నాడు అంటే దాని అర్థం ఏంటి? ఎవరో వినకుండా మాట్లాడుతున్నాడనా, ఎవరో వింటున్నారని మాట్లాడుతున్నాడనా? అర్థమైతే ధన్యత. మరలా ముఖ్యాంశాలు మరోసారి. దేవుడు మాట్లాడుచుందంటే ఎవరితో మాట్లాడదు? గాలిలో మాట్లాడుకుంటాడు దేవుడు, తనలో తాను మాట్లాడుకుంటాడు దేవుడు. ఆయన మాట్లాడుతున్నాడు, వెలుగు కలుగును గాక అంటున్నాడంటే ఎవరికో చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? అక్కడ ఎవరున్నారు చెప్పండి? పరిశుద్ధాత్మ. అంటే ఈ వర్క్ ఎవరికి అప్పగిస్తున్నాడు చెప్పండి? పరిశుద్ధాత్ముడు. వెలుగు కలుగును గాక అనగానే తండ్రి దేవుడు
కుమారుడైన పరిశుద్ధాత్మ దేవునికి వెలుగు కలుగును గాక అని చెప్తే ఆ వర్క్, ఆ క్రియ ఎవరు చేస్తున్నారు చెప్పండి? పరిశుద్ధాత్ముడు చేస్తున్నాడు. అందుకే ఆయన ఊపిరి విడవగా ఆయన వచ్చాడు. ఆ ఊపిరి అయిన ఆత్మ సృష్టిని అందంగా చేసింది. అంటే ఈ సృష్టిని చేసిన వాడు పరిశుద్ధాత్ముడు, ఆయన కూడా క్రియేటర్. తండ్రి చిత్తమును ఆజ్ఞాపించాడు, క్రియ జరిగిస్తున్నది ఎవరు చెప్పండి? అందుకే మొదటి తరగతిలో మనం చూసాం, పాత నిబంధనలో తండ్రి దేవుడు కనబడతాడు, సువార్తల్లో కుమారుడు కనబడతాడు, క్రొత్త నిబంధన పత్రికల్లో పరిశుద్ధాత్ముడు, ముందు అపోస్తులు కనబడతారు. మీకేమర్థం ఉందంటే తండ్రి దేవుడు కనబడుతున్నారు కానీ వెనక వర్క్ అంతా ఎవరు చెప్పండి? ఎవరిది? పరిశుద్ధాత్ముడు. కుమారుడు కనబడుతున్నాడు కానీ వర్క్ అంతా ఎవరు చేస్తున్నారు చెప్పండి? అపోస్తులు కనబడుతున్నారు కానీ వర్క్ అంతా ఎవరు చేస్తున్నారు చెప్పండి? అంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా ఎవరు చేస్తారు చెప్పండి? అది పరిశుద్ధాత్ముడు అంటే. ఇది అర్థం అవట్లేదు మనకి. మొత్తం వెనకంతా క్రియ జరిగించేది ఆయనే. అందుకే ఆయన సృష్టిని అందముగా చేశాడు. ఈయన ఆర్కిటెక్చర్ కూడా గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్ముడు అనగానే గెడ్లు పోతాయి, పిల్లలు పోతాయి కాదు, చాలా ఉంది ఇక్కడ బైబిల్లో. మరో వచనం చూడండి, మరో వచనం కీర్తన గ్రంథం 33వ అధ్యాయం. కీర్తన గ్రంథం 33వ అధ్యాయం. కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం చూడండి. యెహోవా వాక్కు చేత ఆయన నోటి ఊపిరి చేత ఏంటట? మళ్ళీ చదువుదాం ఒకసారి. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలుగును. వెలుగు కలుగును గాక ఎవరికి చెప్తున్నాడు చెప్పాలి? పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. భూమి కలుగును గాక ఎవరు చెప్తున్నాడు? పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. అగాధ జనములు వేరుపరును గాక ఎవరు చెప్తున్నాడు? పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. ఆయన చెప్పేంత వరకు పరిశుద్ధాత్ముడు అక్కడ ఏం చేస్తున్నాడు? అగాధ జలముల పైన చెప్పండి సంచరిస్తున్నాడు. అంటే ఆయన ఈయనకి చెప్తున్నాడు, ఈయన సృష్టిని నిర్మాణిస్తున్నాడు. మరి యేసుప్రభు వారు లేరండి అంటే ఆయన కూడా అక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఇదే చదవండి, మీకు అర్థమైపోద్ది. 33వ అధ్యాయం 6వ వచనం. 33వ అధ్యాయం 6వ వచనం. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహం కలిగెను. ఇప్పుడు బాగా అంటే ఇక్కడ త్రిత్వం ఉందో చూడండి. యెహోవా చెప్పండి, వాక్కు చెప్పండి, ఊపిరి. అంటే క్రియేషన్లో ఎవరున్నారు చెప్పండి? ముగ్గురు ఉన్నారు. అందుకే ముగ్గురు సృష్టికర్తలు అంటారు. బైబిల్ అర్థం లేనోడు పెద్దోడు, చిన్నోడు, అన్నయ్య, చిన్నన్నయ్య అన్నారు. నా మాట అర్థమవుతుందో లేదో? వాళ్ళని అన్నయ్యలు అనకూడదు అయ్యా, వాళ్ళని అన్నయ్యలు అనుకో. వాళ్ళు సృష్టికర్తకి అన్నయ్య పెదనాన్న అని పేరెట్టుకో. తండ్రి దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. అది కూడా పోషించే పాత్రను బట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అన్న పేర్లు మనకంటే కుమారుడు, తండ్రి అనే పేర్లు మనకు కనబడుతున్నాయి. కానీ నిజానికి మనకు అర్థం అవడానికి వాడిన భాషే తప్ప ఆ ఉనికిని పోల్చడానికి సృష్టిలో ఏ ఉదాహరణ లేదు. ఇప్పుడు నన్ను పోల్చడానికి ఎవరొకరితో పోల్చవచ్చు, నిన్ను పోల్చడానికి ఎవరొకరితో పోల్చొద్దు. దేవుడిని ఎవరితో పోలుస్తాం? అసలు ఆయన ఏమన్నాడు? నన్ను దేనితో పోల్చొద్దు అన్నాడు. మనకు చూపించడానికి ఉదాహరణ ఏది సృష్టిలో? అలాంటి ఉదాహరణ ఉందా? కొంతమంది చెప్తున్నారు, క్యాండిల్ వెలిగించాం కదండి, అగ్గి దేవుడు, వెలిగే అగ్నేమో యెహోవా దేవుడట, వెలుగేమో పరిశుద్ధాత్ముడట, ఈటేమో చెప్పండి బాగుందా పోలిక? కొబ్బరికాయ. ఈ ఎగ్జాంపుల్ పనికిరావండి, మళ్ళీ చెప్తున్నాను, ఈ పోలికలు కాదు. పరిశుద్ధాత్ముడు సృష్టిలో ఉన్నాడు, కుమారుడు సృష్టిలో ఉన్నాడు. చెప్పండి, తండ్రి అయిన దేవుడు ఆజ్ఞాపిస్తూ సృష్టిలో ఉన్నాడు. అంటే వీళ్ళ ముగ్గురు కలిసి తయారు చేస్తే ఎంత అందం వచ్చింది ఆ సృష్టి కంటే. అవును. అందుకే ఎన్నిసార్లు సునీత విలియమ్స్ వెళ్ళినా, ఎన్నిసార్లు నాసా స్పేస్ ఏజెన్సీ నుంచి ర్యాకెట్స్ అపోలో 11, 12, 14, 22, 25 పంపించినా, ఎన్ని పంపించినా మనకు అర్థం కాని సీక్రెట్స్ యూనివర్స్లో ఉన్నాయి. మనకు అర్థం అవుతుంది. ఇంకా బాగా అర్థం కావాలంటే 104వ కీర్తన చూడండి. 104వ కీర్తన
104వ కీర్తన 30వ వచనం చూడండి. 104వ కీర్తన 30వ వచనం. నీ ఊపిరి విడవగా అవి సృజింపబడిన ఏవి ఈ యూనివర్స్లో కనబడుతున్నవి, ఈ సృష్టిలో కనబడుతున్నది నీ ఊపిరి విడవగా. అంటే ఆయన ఊపిరి అనగానే మరలా చెప్తున్నాను, ఎవరు ఆయన ఊపిరి? పరిశుద్ధ. దీన్ని కావ్య వ్యక్తీకరణ అంటారు, అంటే కవి వ్యక్తీకరణ అంటారు. అందుకే ఆ పదాలు వాడారు తప్ప ఇక్కడ దేవుడు అనగానే ఆ పాయింట్లో లేదా పర్టికులర్గా ఆ పదానికి అర్థం ఏంటంటే పరిశుద్ధాత్ముడే. విన్న వివరణ బట్టి కొంచెం వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. పరిశుద్ధాత్ముడు ఎప్పటి వరకు వినిన దాన్ని బట్టి ఏం చేస్తాడండి? పాయింట్స్గా చెప్పండి. ఆకారం లేని సృష్టికి ఆకారం ఇచ్చాడు, నిరాకారమైన సృష్టికి చెప్పండి నివాసయోగ్యంగా మార్చాడు, చీకటికి వెలుగునిచ్చాడు, జీవం లేని సృష్టిలో చెప్పండి జీవాన్ని తీసుకొచ్చాడు. ఇది పరిశుద్ధాత్ముడి క్రియ. బాగా వినాలి, మళ్ళీ మొదలు పెడతాం. మళ్ళీ నిరాకారమైన దానికి ఆకారం ఇచ్చాడు చెప్పండి, చీకటికి వెలుగుకి మార్గం ఏర్పరిచాడు, జీవం లేని సృష్టిలో జీవాన్ని ఇచ్చాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడని ఎవరైనా మొండుగా అడిగితే ఇప్పుడు ఏం చేస్తాడంటే మన జీవితాల్లో అంధకారము, చీకటి, ఒక ఆకారము, ఒక పద్ధతి, నిర్జీవమైపోయిన మన జీవితాన్ని చెప్పండి నూతన సృష్టిగా మారుస్తాడు. అది పరిశుద్ధాత్ముడు అంటే ఒకప్పుడు ఈ మనిషి వేరు, ఇప్పుడు ఈ మనిషి వేరు. ఎలాగంటే అందులో నూతన క్రియ జరిగింది, ఆ మనిషిలో నూతన క్రియ జరిగిందంటే అంధకారమందు ఎలుగు కలిగినగా కని పలికిన దేవుడే, అంధకారమందు తన ఆత్మచేత వెలుగును పుట్టించిన దేవుడే, జీవం లేని దగ్గర జీవం తన ఆత్మచేత జీవాన్ని పుట్టించిన దేవుడే, నిరాకారమైన దాన్ని నివాసయోగ్యంగా తన ఆత్మచేత మార్చి మనుషుల్ని పనికొచ్చే మనుషులుగా ఎవరి ద్వారా మారుస్తాడు చెప్పండి? పరిశుద్ధాత్ముడి ద్వారా మారుస్తారు. అందుకే మనం మళ్ళీ ఎవరిలో పుట్టాలి చెప్పండి? పరిశుద్ధాత్ముడిలో పుట్టాలి. ఇది పరిశుద్ధాత్ముడు అంటే. ఒకప్పుడు మనిషి వేరు, ఇప్పుడు మనిషి వేరు. ఇంత చేంజ్ ఎలా వచ్చిందండి ఇతనికంటే? ఆయనలో ఆత్మక్రియ జరుగుతుంది. అందుకే పరిశుద్ధాత్మలో జన్మించిన వారిని బైబిల్ ఏమని తెలుసా? వీరు నూతన సృష్టి. అంటే ఆ సృష్టిని చేసిన ఆత్మదేవుడు నిన్ను కూడా నూతన సృష్టిగా మార్చేస్తాడు. నూతన సృష్టి అంటే నవీన స్వభావం, నూతనమైన వ్యక్తిగా మారుస్తాడు. పరిశుద్ధాత్ముడు అంటే ఇంత చక్కగా మనకు కనబడుతుంటే ఈరోజు పరిశుద్ధాత్ముడు అనగానే ఒక ఫోర్స్ లాగా, పరిశుద్ధాత్ముడు అనగానే ఏదో ఒక అమ్మే వస్తువులాగా ఎందుకు చూపిస్తున్నారు? వీళ్ళకి పరిశుద్ధాత్ముడి మీద బైబిల్లో సరి అయిన అవగాహన లేదు. అందుకే బైబిల్లో ఉన్న పరిశుద్ధాత్ముడు వేరు చెప్పండి, బయట ఉన్న పరిశుద్ధాత్ముడు వేరు. బైబిల్లో పరిశుద్ధాత్ముడు క్రియ జరిగిస్తున్నాడు, బయట ఉన్న పరిశుద్ధాత్ముడు వీళ్ళు చెప్తున్నారు అల్లరి చేపిస్తున్నారు. అల్లరి అంటే వాళ్ళకి బాధ అయిపోతుంది. అల్లరి ఎవరు చేపిస్తారు చెప్పినా? పరిశుద్ధాత్ముడు చేయించడు, సాతానుగాడు చేయిస్తాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? ఎక్కడికక్కడే ఒక క్రమాన్ని పెడతాడు. ఏం చేస్తాడు? ఒక క్రమం. నీటి అద్దడలో ఉన్న సృష్టికి ఏమిచ్చాడు? ఒక క్రమం ఇచ్చాడు. జీవం లేని దగ్గర ఏమిచ్చాడు? జీవం ఇచ్చాడు. అంటే ఆయన ఒక క్రమం, ఒక న్యూ క్రియేషన్ స్టార్ట్ చేస్తాడు. మీరేం చేస్తున్నారు? అసలు వీళ్ళు మనుషులేనా అన్నట్టు తయారు చేస్తున్నారు. ఈ పని చేసేది ఆత్మదేవుడు కాదండి. ఎవరు చెప్పండి? ఇలాంటి అల్లరి పనులు చేసేది దురాత్మ. ఎక్కడుంది? లాస్ట్ వీక్ చూసి ఒకసారి టచ్ చేయండి. ఎఫ్సీ పత్రిక త్వరగా ఎఫ్సీ పత్రిక 4వ అధ్యాయం, ఎఫ్సీ పత్రిక 4వ అధ్యాయం 30 వచనం చూడండి. దేవుడి పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి పుట్టించేవాడు ఎవడండి? 27వ వచనం చూడండి. అపవాదికి చోటు ఇయ్యకుడి. అపవాదికి చోటిస్తే వాడు ఏం పుట్టిస్తాడు? అల్లరి పుట్టిస్తాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? సమాధానపరుస్తాడు, నూతన వ్యక్తులుగా తయారు చేస్తాడు, వారిని మంచి భావాలతో వాళ్ళ మనస్సాక్షిని పూర్తిగా మారుస్తాడు. పరిశుద్ధాత్ముడు చీకటిని వెలుగుగా మారుస్తాడు, జీవాన్ని ఇస్తాడు, జీవింపజేస్తాడు. పరిశుద్ధాత్ముడు మంచి వ్యక్తిగా తీర్చిదిద్దుతాడు. దురాత్మ చెప్పండి కింద పలేసి దొల్లిస్తాడు.
చాలామంది అనుకుంటున్నారు మరి పరిశుద్ధాత్మ పడితే దొల్లినట్టు బైబిల్లో ఉందంటే, నాకు తెలిసినంత వరకు చదివినంత వరకు ఎక్కడ దొల్లినట్టు లేదు. అపోస్తులు గారు 2వ అధ్యాయం చూపిస్తారు, అక్కడ కూడా లేదు. సరిగా చదివితే అక్కడ కూడా లేదు. అది చూపిస్తారు. మరి వాళ్ళు తాగినట్టు ఉన్నారని పబ్లిక్ అనుకుంటున్నారుగా అంటే, ఇంకా వాళ్ళు అలా అనేసుకుంటే నువ్వు కూడా అలా అనేసుకుంటావా? నేను అడుగుతున్నా. వాళ్ళు అలా అనుకున్నారు అర్థం కాని వాళ్ళు, నువ్వు కూడా అలా అనేసుకుంటావా? ఎలా తయారవుతుంది తెలుసండి? రాను రాను సంఘం రోజుకు ఒక వింతైన గొడవ తెచ్చి పెడుతున్నారండి. సార్వత్రిక సంఘానికి రోజుకు ఒక వింతైన గొడవ. ఆడేదో అంటాడు, ఈడేదో అంటాడు. దరిద్రం పెట్టి చెప్పిన యూట్యూబ్ వచ్చాక సంఘాలు పాడైపోయాయండి. అదే ఆవిడ పోతే ఆడ దగ్గర ఏడిసేది గొడవ లేకుండా. మనం ఎలా ఉంటామంటే మన దురద చెవులు దురద కళ్ళు మనకి అన్నీ చూస్తాం. మనం చూసిన వాళ్ళు కుదురుకుంటామా? రైట్ అని వెత్తుంది నాకు అన్నాడట. అది కూడా సేవే అన్నాడట. మారో నీకు తిరగలేదు, నీకు బైబిల్. అందుకే యూట్యూబ్ వచ్చాక సంఘాలు పాడైపోయాయి, మొత్తం పాడైపోయాయి. అన్నట్లో సేవ పెడుతున్నారు, అన్నట్లో కళ్ళు పెడుతున్నారు. అందుకే ఏది పుతుంది నీకు స్టాండింగ్ సరిగ్గా లేనివాడు ప్రతీది వింటే, జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మును. గుర్తుపెట్టుకో, ఈ జ్ఞానం ఉండాలి నీకు. పరిశుద్ధాత్ముడు అంటే నీకేంటో పూర్తిగా అవగాహన ఉన్నప్పుడు అప్పుడు విను. ఎవడు రైట్ చెప్తున్నాడో ఎవడో రాంగ్ చెప్తున్నాడో నువ్వే తేల్చేస్తావు. నీకు పూర్తిగా పరిశుద్ధాత్ముడు అవగాహన లేనప్పుడు నువ్వు పరిశుద్ధాత్ముడికి వచ్చిన సబ్జెక్టులు బయట వింటే నీకు అది రైట్ అనిపిస్తుంది, నాకు కూడా వచ్చినట్టు అనిపిస్తుంది అంటావు. దాని బాధితులు ఆ రొంపులో పడిన బాధితులు అంటే ఈ పరిస్థితులకు పడిన బాధితులను అడగండి. ఏమి లేదన్నా అలా అనిపించేదంతే, ఏమీ లేదు అని చెప్తున్నారు ఇప్పుడు. అందుకే అల్లర పుట్టించేవాడు ఎవరు చెప్పండి? దురాత్మ. సమాధానపరిచి నూతన వ్యక్తిగా మార్చేది ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ. బైబిల్లో సువార్తలు చదువుతున్నప్పుడు కూడా దయ్యాలు పట్టినోడు ఎక్కడ దొల్లారట? శ్మశానాల్లో దొల్లారట. దయ్యాలు పట్టిన వాళ్ళు ఏం చేశారు? చంకెలు చంపుకున్నారు. దయ్యాలు పట్టిన వాళ్ళు గాయపరుచుకున్నారు దేహాన్ని. ఈ పనులన్నీ ఎవరు చేపిస్తాడు చెప్పండి? నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఎగిరెగిరి మీ డ్రెస్సెస్ కూడా కింద పడిపోతున్నాయంటే ఇది పరిశుద్ధాత్ముడి పనా? డౌట్ వస్తుంది. ఇది పరిశుద్ధాత్ముడి పనా? గాయాలు చేసుకుని ఎక్కడ పడుతున్నారు ఏమీ లేకుండా గాయాలు చేసుకుంటున్నారంటే ఇది పరిశుద్ధాత్ముడి పనా? కనీసం సిగ్గుని మర్చిపోయి ఇష్టానుసారంగా ఎరుగుతుంది, ఇది పరిశుద్ధాత్ముడి పనా? పరిశుద్ధాత్ముడు ఏం చేస్తామో తెలుసు బైబిల్? అందముగా చేస్తారంటే ఆయన ఎక్కడుంటే అక్కడ బ్యూటీ ఉంటుంది, అల్లరి ఉండదు. ఆయన ఎక్కడుంటే అక్కడ ఆయన బ్యూటీ, ఒక కొత్త అందం, ఒక కొత్త సృష్టి ప్రారంభమవుద్ది. అది మనిషిలో ప్రారంభమవుద్ది. ఎంత చక్కగా అయిపోయాడండి. ఎలా ఉండేవాడు ఎలా మారాడండి. ఎంత మార్పాడికి ఎలా వచ్చిందంటే అది ఆత్మ జరిగించు క్రియ. ఇది పరిశుద్ధాత్ముడు అంటే. మనకు అర్థమైన పరిశుద్ధాత్ముడు బయట ఒకలా చూపిస్తున్నారు, మనకు అర్థమైన పరిశుద్ధాత్ముడు బైబిల్లో ఒకలా ఉన్నాడు. ఇంకా ఏమన్నాడు పరిశుద్ధాత్ముడు? ఇంకా ఏమన్నాడు ఒకసారి చూడండి. ఆది కాండము జాగ్రత్తగా వినండి. ఆది కాండం 3వ వచనం, 6వ అధ్యాయం 3వ వచనం. ఆది కాండము 6వ అధ్యాయం 3వ వచనం. నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారి అక్రమ విషయంలో. జాగ్రత్తగా వినండి. రెండవ స్టేజ్కి మనం వెళుతున్నాం. మనకు అర్థం కావాల్సిన వచనం ఇక్కడ ఉంది చూడండి. నా ఆత్మ ఎల్లప్పుడూ వాదించదు. వాదించదంటే చెబుతుంటాడు అన్నమాట ఆయన. వరే వద్దురా, తప్పురా, అలా వెళ్ళకూడదురా, నువ్వు దేవుని కుమారుడు రా, బాప్టిజం తీసుకున్నావురా, రొట్టెలో చేతులు ముచ్చుతున్నావురా, తప్పురా అని మనతో ఏం చేస్తాడు చెప్పండి? వాదిస్తాడు, ఆర్గ్యూ చేస్తాడు. వద్దు, ఇదిగో ఇది తప్పు అని నాకు స్పష్టంగా చెప్తాడు. నీతిని గుచ్చి, పాపమును గుచ్చి, తీర్పును గుచ్చి ఒప్పింపజేస్తాడు. జాగ్రత్త, ఇది పాపం, ఇది జాగ్రత్త, తీర్పు ఉంది, జాగ్రత్త, ఇది నీతి కాదు. నాలో ఉండి ఏం చేస్తాడు చెప్పండి? వాదిస్తాడు. అంటే నాతో డిఫెన్స్ ఇస్తాడు. డిఫెన్స్ ఇవ్వనివాడు ఎవరో చెప్పనా? ఫోర్స్గా పనిచేస్తే ఎవడో చెప్పనా? అసలు వాదించకుండా మనిషిని బలవంతంగా లాగేసేది ఎవడో చెప్పనా? ఈవిల్ స్పిరిట్లు చేస్తాయి. దయ్యాలు శరీరాలని బలవంతంగా లాగేస్తాయంటే శ్మశానానికి ఈడ్చుకుపోయిన సువార్తల్లో. దయ్యాలు బలవంతంగా అంటే వాదించవా అంటే పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే చెబుతాడు, ఇక ఆగిపోతాడు. దురాత్మ ఏం చేస్తుందంటే చెప్పదు, రారా చిట్టుకన్నా అని లాక్కిపోతుంది. మీరు కావాలంటే చూడండి, పందుల్లోకి దూరి పందుల్ని ఏం చేసేయండి? సువార్త చదివిన పందుల్లోకి దూరి పందుల్ని దూకించేసి అంటే అది ఫోర్స్గా పనిచేస్తుంది. అందుకే సూసైడ్ దగ్గర జాగ్రత్త అంటావు. ఎందుకు? ఆడొచ్చాడో లూజుగున్న ఊరుతాడు కూడా బిగించేస్తాడు. నేను మేడవారికి వెళ్ళి దూకేస్తాను దూకే అంటాడు.
దూకి ఏం చేస్తాడంటే ఫోర్స్గా పనిచేస్తుంది ఎవరు చెప్పండి? దురాత్మలు పనిచేస్తాయి. పరిశుద్ధాత్మ కాదు. పరిశుద్ధాత్ముడు మన ఫ్రీడమ్, మన స్వేచ్ఛను హరించడు. ఆయన ఒప్పిస్తాడు. ఆయన ఏం చేస్తాడు? ఒప్పిస్తాడు. తప్పు కదరా అని ఒప్పిస్తాడు, అంతేగాని రేయ్ అని అండ ఆయన. ఇప్పుడు ఇక్కడ గ్లాస్ పెట్టుకుని నేను మందు అవుతున్నాను అనుకోండి, గ్లాస్ పెట్టుకుని మందు అవుతున్నాను అనుకోండి, ఆత్మదేవుడు లోపల తప్పురా, నువ్వు మందు తాగకూడదని చెప్తాడు. అంతేగాని ఆత్మదేవుడు ఫోర్స్గా ఇలా గ్లాస్ పట్టుకుని వెళ్ళిపోడు. నేను ఇలా గ్లాస్ ఏది అలా వెళ్ళిపోతుంది ఏంటి అనుకోండి, గుర్తుపెట్టుకో. బలవంతం చేయడు, లాక్కెళ్ళడు. ఇలాంటి లాక్కెళ్ళి ఈడ్చుకెళ్ళే పనులన్నీ ఎవడికి చెప్పండి? దురాత్మ చేస్తాడు. వాడు మనుషులను పట్టి బిడిస్తాడు, గిజాయిస్తాడు, తన శరీరాన్ని తననే గాయం చేసుకునేలా చేస్తాడు. వాడు రకరకాల ప్రవర్తించి మనిషిని పిచ్చోడిని చేస్తాడు. చాలామంది అడుగుతున్నారు కదండి, ఈ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలు ఎక్కువైపోయినాయి. వీళ్ళందరూ అడుగుతున్నారు, మీ దేవుడు మార్చేచ్చుగా అంటే ఆయన వాదిస్తాడు. బలవంతంగా ఎవరిని మార్చడు. 5 రొట్లు 2 చేపలు చేస్తున్నాడు మీ దేవుడు, అందరిని ఒకేసారి మార్చేసిగా అంటే ఆయన బలవంతంగా ఎవరిని మార్చడు, చెబుతాడంతే. అరే ఇది తప్పు అని ఆయన క్రియ. ఒక ప్రసంగం వింటున్నప్పుడు నిన్ను పొడుస్తాడు, ఒక ప్రసంగం వింటున్నప్పుడు ఇది తప్పు అని చెప్తాడు, ఒక ప్రసంగం విన్నప్పుడు ఇది మారు మనసు జీవితం అని చెప్తాడు. ఇది నీకు అర్థమయ్యేలా చెప్తాడు తప్ప బలవంతంగా తీసుకెళ్ళి బాప్టిజంలో పడేయడు, బలవంతంగా తీసుకెళ్ళి రెప్పపాటున నిన్ను చెప్పండి మార్చేయడు. ఆయన బలవంతంగా చేయడు, ఆయన వాదించి ఒప్పింపజేస్తాడు. ఒప్పిస్తాడంటే దాని అర్థం ఏంటండి? ఒప్పిస్తున్నాడంటే నిన్ను బతిమాలాడతాడో, అర్థమయ్యేలా చెబుతాడు, ఏదో అలా ఒప్పిస్తాడు. ఒప్పించినాడు ఏం చేస్తాడు చెప్పండి? 4 తంతాడు. మన దేవుడు తండడు, ఏం చేస్తాడు చెప్పండి? ఒప్పిస్తాడు. తన్ని మార్చాలంటే నిమిషంలో మార్చేస్తాడండి. ఈ లోకాన్ని దేవుడు మార్చలేడు. నిమిషంలో ఈ లోకాన్ని మార్చగలడు, కానీ నిమిషంలో అలా లోకాన్ని మార్చేస్తే స్వేచ్ఛ అనేది ఏమైనట్టు చెప్పండి? పోయినట్టే. స్వేచ్ఛ లేనప్పుడు మనం ఏమైనట్టు చెప్పండి? మర మనుషులతో సమానం. అందుకే దేవుడు ఎవరి స్వేచ్ఛను తీయడు, ఎవరి యొక్క జీవితాన్ని భంగపరచడు. ఆయన ఒప్పింపజేస్తాడు. నీతిని గూర్చి పాపమును గూర్చి ఒప్పుకో, ఇది లైఫ్ అంటే అని చెబుతాడు. ఆ క్రియలో నువ్వు ఒప్పుకుంటే నూతన క్రియగా నువ్వు మారిపోతావు. పరిశుద్ధాత్ముడు వాదించి ఒప్పిస్తాడు తప్ప అంతకు మించి చెప్పండి బలవంతంగా ఎవరిని మార్చడు. మనం లాస్ట్ వీక్ చూసాం, నికోదేముతో ఏం జరిగిందండి? వాదించి ఒప్పించారు. కుమారుడైన దేవుడు యేసుక్రీస్తు వారు మాట్లాడుతుంటే ఆ క్రియ వెనకెవరు జరిగిస్తున్నారు? పరిశుద్ధాత్ముడు జరిగిస్తున్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే చీకటిని వెలుగుగా మారుస్తాడు, జీవం లేని దగ్గర జీవిస్తాడు, నిరాకారాన్ని నివాసయోగ్యంగా మారుస్తాడు. మరొకటి, తప్పు చేస్తున్నప్పుడు లోపలుండి మనతో వాదించి తప్పును ఒప్పింపజేస్తాడు, తప్పు జోలికి పోకుండా మనల్ని కాపాడుతాడు. ఇది 2వది. మరి మూడవది కళ్ళుకు ఆశ్చర్యంగా అనిపించే ఒక వచనం ఉంది, చూద్దాం ఒకసారి. నిర్గమాకాండం చూడండి. నిర్గమాకాండం ముగించుకుందాం. అందరికీ ఓఆర్ఎస్ రిచిలా ఉన్నాం. నిర్గమాకాండం 14వ అధ్యాయం 21వ వచనం. చాలా జాగ్రత్తగా వినాలి. మోసే సముద్రం వైపుగా చాలా చెయ్యి చాపగా యెహోవా రాత్రంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేశాను. బాగా వినాలి. తూర్పు గాలి చేత సముద్రాన్ని ఏం చేశాడట? ఆరిన నేలగా. ఇక్కడ సీన్ ఏంటండి? ఎర్ర సముద్రం ఎదురుగుంది, ఫరో రథాలు వెనకున్నాయి. మోసేకి ఏం చేయాలో అర్థం కాని టైంలో దేవుడిచ్చిన సలహా, నీ కర్ర నీ చెయ్యి ఎత్తు పట్టుకో, క్రియ జరుగుద్ది. క్రియ ఏం జరుగుద్దంటే తూర్పు గాలి బలముగా వచ్చి సముద్రాన్ని ఏం చేసిందట? 2 పాయలుగా. ఇక్కడ గాలన్న దగ్గర వాడిన పదం ఏంటో తెలుసా? రోహక్. అంటే ఈ క్రియ జరిగించింది ఎవరన్నమాట? అంటే సముద్రాన్ని పాయలు చేసింది ఎవరన్నమాట? మోసే కర్ర కాదు, మోసే చెయ్యి కాదు, మోసే చేసిన ఇంకేది కాదు. ఇక్కడ సముద్రాన్ని పాయలు చేసింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఇంకా కొంచెం క్లియరెన్స్ కావాలి, చూద్దామా? 15వ అధ్యాయం 8వ వచనం అనుకుంటే చూడండి ఒకసారి. 15వ అధ్యాయం 8వ వచనం. అదే నిర్గమకాండం 15వ అధ్యాయం 8వ వచనం. నీ నాసికారంధం ఊపిరి వలన
నీళ్లను రాశిగా కూర్చెను, ప్రవాహములు గొప్పగా నిలిచెను, అగాధ జలములు సముద్రం మధ్య గడ్డ కట్టెను. బాగా వినాలి. 15వ అధ్యాయం అనగానే బండ గుర్తుపెట్టుకోండి, ఇది ఒక పాట. ఏంటిది? సాంగ్, పాట పాడుతున్నారు. ఎవరు పాడుతున్నారు ఈ పాట? అప్పుడు మొదలు వచ్చిన అప్పుడు మోసేయు ఇశ్రాయేలు యెహోవాను గూర్చి కీర్తన పాడరి. ఈ కీర్తనలో ఏం పాడుతున్నారు? ఊహించుకొని పాడలేదు, ఆల్రెడీ జరిగిన కార్యాలే కీర్తనగా పాడుతున్నారు. అంతకుముందు అంటే 14 అధ్యాయంలో ఏం జరిగింది? సముద్రం పాయలైపోయింది. పాయలైపోయిన సముద్రం యొక్క పరిస్థితిని పాటగా పాడుతున్నారు. ఆ పాటలో ఒక లిరిక్, ఒక లైన్ రాశారు. ఆ లైన్లో ఒక వర్డ్ వదిలేరు. ఆ వర్డ్ ఏంటో తెలుసా? నీ నాసికారంధ్రముల ఊపిరి వలన ఎర్ర సముద్రపు నీళ్లను రాశిగా కూర్చేసావు, ప్రవాహములను గొప్పగా నిలిపేసావు, అగాధ జలముల సముద్రం మధ్య గడ్డ కట్టించావు. అంటే నీళ్ళు అలా వెళ్ళిపోయిన తర్వాత అవి గడ్డగా రాశిలా ఉండిపోయాట. దేని వలన ఇదంతా చేసేటట? నీ నాసికారంధ్రం ఊపిరి వలన. ఇప్పుడు చెప్పండి, ఇందాక తూర్పు గాలి అన్నా, ఆ తూర్పు నుంచి వచ్చిన ఆ గాలి ఎవరిది? ఈ గాలి కాదు. ఆ తూర్పు నుంచి వచ్చిన గాలి ఎవరిది? నీ నోటి ఊపిరి. నీ నోటి ఊపిరి అనగానే మళ్ళీ జ్ఞాపకం చేస్తున్న హెబ్రూ శబ్దం రోహక్, గుర్తుపెట్టుకో. అంటే సముద్రాన్ని ఆ రోజు పాయలు చేసింది ఎవరండి అంటే, బండగా చెప్పండి, పరిశుద్ధాత్ముడే ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. త్రిత్వం కోసం చెప్పినప్పుడు ఎంతమంది ఉన్నారో, మోసే ఒక సామాన్యమైన వ్యక్తి 6 లక్షలు లేదా 20 లక్షల మందిని, రికార్డెడ్గా నడవదగిన వారు 6 లక్షలు, పిల్ల జల్ల ముసుగి మొత్తం అందరిని కలిపితే 20 లక్షలు. 20 లక్షల మందిని ఎలా నడిపాడంటే, మరొక ఆన్సర్ కూడా ఉంది. అక్కడ పరిశుద్ధాత్ముడే కాదుంట, మరొకరు ఎవరన్నా తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఉన్నారు అక్కడ. ఎంతమంది జ్ఞాపకం ఉంటుందో ఇవన్నీ చెబుతున్నాను కానీ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నప్పుడు మోసేకి దేవుడు చాలా బలంగా చెప్తాడు, నీ ముందు నా దూత నడుస్తుంది. నీ ముందంటే ముందు మోసే నడుస్తున్నాడు, ప్రజలకు ముందు. మోసే వెనకాల ఇశ్రాయేలు నడుస్తున్నారు, ఇశ్రాయేలు ముందు మోసే నడుస్తున్నారు, మోసే ముందు ఎవరు నడుస్తున్నారు? యేసుక్రీస్తు నడుస్తున్నారు. యేసుక్రీస్తుకి పేరు ఎలా అన్నాడు? నీ ముందు నా దూత నడుస్తాడు. ఆ దూతకి నా పేరు ఉంది. అంటే యెహోవా అనే పేరు పాత నిబంధనలో ఎవరికి ఉంది? యేసుక్రీస్తు వారికి ఉంది. ఇప్పుడు బాగా వినండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ముందు నడుస్తుంటే ఇశ్రాయేలు, మోసే ముందు యేసుక్రీస్తు వారు, యేసుక్రీస్తు వారికి ముందు సముద్రం. అంటే ఇశ్రాయేలుకి వీళ్ళందరికీ సముద్రం అట్టొస్తే అక్కడ సముద్రాన్ని పాయలు చేయడానికి ముందుగా దిగింది ఎవరు చెప్పండి? ఇదంతా ఇలా జరగాలని పైన, ఈ యాక్షన్ అంతా ఇలా జరగాలని ఆ పైనుండి ఆజ్ఞాపిస్తున్నది ఎవరు చెప్పండి? తండ్రి దేవుడు. ఎంత ఉంది పరిశుద్ధాత్ముడికి వచ్చి. అంటే ఈయన ఏం చేస్తాడు? జీవితంలో ఎలాంటి ఆటుపోట్లైనా, జీవితంలో ఎలాంటి ఆటంకాలైనా, జీవితంలో అవి ఎర్ర సముద్రం లాంటి శ్రమలైనా అడ్డుంటే ఆ శ్రమలను ఏం చేస్తాడు చెప్పండి? పాయలుగా తీసేస్తాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే మన జీవితంలో వచ్చిన ఆటంకాలను కూడా ఏం చేస్తాడు చెప్పండి? తొలగించేస్తాడు. నీ ఆత్మీయ జీవితానికి, ప్రయాణానికి అడ్డు లేకుండా. మనకేం కనబడుతున్నాడు పరిశుద్ధాత్మ అంటే? బయట మనకు పరిశుద్ధాత్మ అంటే ఏం చెప్తుంది? ఏం చెప్తున్నారు చెప్పండి? ఏం చెప్తున్నారు తెలుసా? ఇక్కడికి వచ్చేంతవరకు సరిగా వినబడలేదండి, ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పండి. నిజమేనా ఇది? నేను అడుగుతున్నాను. ఇవి అడుగుతున్నాను. దేవుని వలన స్వస్థతలు జరగవని నేను అంటలేదు, కానీ పరిశుద్ధాత్ముడి పేరు చెప్పి కేవలం మీరు వ్యాపారం చేస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు సముద్రాన్ని పాయలు చేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు అగాధ జన్మలను పాయలు చేసి 6 నెలలను కనిపడేలా చేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధన బైబిల్ని తన వ్రేలుతో రాశాడు, అంటే క్రియ జరిగించాడు. ఇంకా ఏముంది? నిర్గమకాండం చూడండి, 35వ అధ్యాయం. త్వరగా ముగించుకుందాం. 35వ అధ్యాయం, నిర్గమకాండం 35వ అధ్యాయం 30వ వచనం నుండి. మరియు మోసే ఇశ్రాయేలుతో ఇట్లా నేను చూడుడి, యెహోవా నూరు కుమారుడును బసలేరును పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారముతోను, వెండితోను, ఇత్తడితోను పని చేయుటకును, రత్నములను సానపెట్టి పొదుగుటకును, చెక్కుటకును,
విచిత్రమైన పనులన్నిటినీ చేయుటకును ప్రజ్ఞ వివేచన చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రజ్ఞ వివేచన జ్ఞానము కలుగునట్లు దేవుని ఆత్మ వానిలో నింపి ఉన్నాడు. ఇప్పుడు బాగా అర్థమవుతుందో లేదో, వీళ్ళ ఐగుప్తీయులు ఉన్నప్పుడు ఇశ్రాయేల్ అందరూ ఏం చేసేవారంటే ఇటుకలు చేయడం తప్ప వీళ్ళకి ఏమీ రాదు. వీళ్ళకి సాయంత్రం వచ్చాక ఉల్లిపాయ సారుతో అన్నం తినడం తప్ప వీళ్ళకి ఏమీ రాదు. వీళ్ళంత స్టడీస్ లేవు, వాళ్ళంత చదువుకోనే లేదు. ఐగుప్తులో చదువుకొని ఇచ్చారా? ఐగుప్తులో వీళ్ళకి ఇటుకలు చేయడం తప్ప ఏమి రాదు. ఏమీ రానోడికి టాలెంట్ ఇస్తున్నాడట. ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్ముడు. అది ఏమీ రానోడు వాళ్ళకి ఇటుకలు చేయడం తప్ప ఏమీ రాదు, వాళ్ళకి ఈ పనులు తప్ప ఏమీ రావు. ఏమీ రానోడిని ఆర్కిటెక్ట్ ఇంజనీర్గా తయారు చేస్తున్నాడు. అంటే ఒక స్టడీస్లో వివేచన జ్ఞానం నిపుణత కూడా ఇచ్చేది ఎవరు చెప్పండి? ఈ మాట మీరు నమ్మగలిగితే, ఏమీ రానోడు ఎంతకు పనికిరాడు ఈడా అన్నవాడిని జ్ఞానిగా మార్చేసేది ఎవరు చెప్పండి? ఇది పరిశుద్ధాత్ముడు అంటే. పరిశుద్ధాత్ముడు అయితే నన్నే బెబ్బెబ్బే అంటారు. పరిశుద్ధాత్ముడు వస్తే వాళ్ళ నాలెడ్జ్ పీపుల్స్గా మారిపోతారు, తెలివైన వారిగా మారుతారు. వాళ్ళ స్కిల్ అదిరిపోద్ది సొసైటీలో. అరే ఎలా చేయగలుగుతున్నారు అంటే, మా దేవుడు వల్ల మేము చేయగలుగుతున్నాం. అరే మీరు ఎక్కడ లేదు సార్, నేను నేర్చుకున్నది ఎంతే, కానీ మా దేవుడు నేర్పించినది అనంతమైనది. ఈ అబ్బాయికి ఎవరు నేర్పించారంటే, ఇదిగో ఆత్మదేవుడు నేర్పించాడు. అద్దరగొట్టాడట ఆ గుడారం చేయడానికి. ఎక్కడ నేర్చుకుని ఎవరికి ఎక్కడైనా నేర్చుకున్నారా? అరణ్యంలో ఎవరైనా నేర్పించారు? గురువులు ఉన్నారు వీళ్ళకి? గురువులు ఎక్కడైనా ఐగుప్తులు ఇటుకలు చేయడం తప్ప ఏమి నేర్పించారు చెప్పండి? ఏమి నేర్పించలేదు. ఈ గుడారాలు ఇప్పుడు ఇంత అందంగా వేయడం ఈ అబ్బాయికి ఎలా వచ్చింది? పరిశుద్ధాత్ముడు ఆ అబ్బాయిని ఎంపిక చేసుకున్నాడు. ఆ అబ్బాయికి వివేచన జ్ఞానం ఇచ్చాడు. అక్కడ రాశాడు చూడండి, ప్రజ్ఞ వివేచన జ్ఞానము కలుగునట్లు దేవుని ఆత్మవాన్లో నింపెను. ఆత్మదేవుడు ఏం చేస్తాడు? సృష్టిని చేస్తాడు. ఆత్మదేవుని ఏం చేస్తాడు? ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తాడు. ఆత్మదేవుడు ఏం చేస్తాడు? ఒక పనికి రాని మనిషిని విజ్ఞానవంతుడిగా మార్చేస్తాడు. ఇదే ఆత్మదేవుడు అంటే. జ్ఞానం లేకుండా పడిపోయేలా చేయడు ఆత్మదేవుడు అంటే. విజ్ఞానవంతుడిగా మారుస్తాడు, వివేచన జ్ఞానంతో మారుస్తాడు. ఇంకా ఏం చేస్తాడు చూడండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 16-17 వచనాలు. చాలా జాగ్రత్తగా రాయండి, మీ నోట్స్ని మళ్ళీ చెప్తున్నాను, చాలా అవసరం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం. ఎవరైనా మీ దగ్గరికి వరాలు ఉన్నాయి, పరిశుద్ధాత్మ వరం రండి అట్టిపల్లి పంచుతున్నాడు, ఎవడన్నా వస్తే ఈ నోట్స్ చూపించి కూర్చోబెట్టి మొత్తం 6-7 గంటలు చెప్పండి. బాబు ఇలా లేదని, ఈసారి ఎవరైనా ఈ లొకాటాలోకి ఇలాకాలోకి ఎవరైనా వస్తే ఈ నోట్స్ పట్టుకుని వెళ్ళి, అన్న మా డౌట్స్ అల్లరి చేయకండి, వాళ్ళ సభలు ఆపకండి, అది సంస్కారం అనిపించుకోదు. అడ్డంగా వెళ్ళి నువ్వు చేస్తున్న తప్పు అనకండి, అది కాదు. అంత అయిన తర్వాత, అన్న మీతో మాట్లాడాలి, నా దగ్గర నీ రిఫరెన్స్ ఉన్నాయి, నా క్వశ్చన్స్ ఉన్నాయి, ఏంటన్నది దీని సంగతి అని అడగండి. అప్పుడు వస్తుంది ఆత్మ వాళ్ళ మీదకి. చూద్దాం ఒకసారి సంఖ్యాకాండం 11వ అధ్యాయం, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 16వ వచనం నుండి. అప్పుడు యెహోవా మోసేతో ఇట్లనెను, జనులకు పెద్దలనియు అక్కడ వారు నీతో కూడా నిలవబడవలెను. నేను దిగి అక్కడ నీతో మాట్లాడదను, మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలువారికి ఉంచెదను. మోసేకి ఇంత నాయకత్వపు లక్షణాలు ఎవరి వలన వచ్చాయి చెప్పండి? మోసే గారు నాయకుడిగా ఒక విధంగా ఆత్మ లేకపోతే అన్ఫిట్. ఎందుకో చెప్పండి, ఈ మనిషి చాలా త్వరగా కొట్టి చంపేస్తాడు మనుషుల్ని. కొట్టేలేదు, ఐగుప్తుడు ఏదో అన్నాడు అంటే ఏం చేశాడు? 7 ఎక్స్ట్రాలు చేస్తున్నాను, ఒకటి గుద్దిచ్చాడు, అయిపోయాడు. ఆ ఇసుకలో కప్పెట్టేసి వేరే ఊరు పారిపోయాడు. అది మనోడి క్యారెక్టర్. ఎవరిది? మోసే గారిది. అలాంటి వాడు నాయకుడిగా పనిచేస్తాడండి. కానీ నాయకుడిగా మార్చాడు దేవుడు. పనికి రాని వారిని, లక్షణాలు లేని వారిని నాయకుడిగా మార్చాడు. అంటే నువ్వు పొందిన ఆత్మను పొందుకున్నావు గనకే ఓర్పు, సహనం, దీర్ఘశాంతం, నాయకత్వం, ఈ లక్షణాలు నీకు ఎలా వచ్చాయి మోసే అంటే ఒకప్పుడు లేవు నీకు. నువ్వా మాకు తీర్పిరివే, నువ్వా మాకు చెప్పేదని ఒక్క మాట అంటే నీకు నమస్కారం అని చెప్పాలని వదిలేసిపోయావు.
కానీ ఈరోజు ఇన్ని మాట్లాడినా, ఇన్ని సనుగుతున్నా, మాకు మాంసం పెట్టబెట్టి మమ్మల్ని సమాధి చేయడానికి వచ్చావని ఇంత మోసేని ఏడిపించిన ఇంత ఓర్పు ఈ అబ్బాయికి ఎలా వచ్చింది చెప్పండి? ఒప్పింపజేసే లక్షణాలు ఎవరు చెప్పండి? ఓర్చుకుని ఒప్పింపజేసే లక్షణాలు ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు. ఇంకా మంచి మాట ఉంది అక్కడ 16వ వచనంలో, మోసే ఇట్లను జనులకు పెద్దలనియు అధిపతులనియు నీవెరిగిన 70 మంది నా దగ్గర తీసుకురా. బాగా వినండి, నీవెరిగిన నాయకులను చేయడానికి ఎవరిని తీసుకురమ్మంటున్నాడండి? నీకు తెలిసినోడు, నీకు నచ్చినోడు. బాగా వినాలి, నీకు తెలిసినోడు, నీకు నచ్చినోడు ఎవరైనా 70 మంది ఉంటే తీసుకురా, వాళ్ళని నాయకులుగా చేస్తాను. మళ్ళీ ప్రశ్న, అసలు వీళ్ళు ఎవరికి నాయకత్వ లక్షణాలు లేవంటే లేవు. వీళ్ళకి ఏమైనా చెప్పినా ఇటుకలు చేయడం తప్ప వీళ్ళకి ఏమి రాదంటే, పిరమిడ్లు కట్టడం తప్ప వీళ్ళకి ఏమి రాదు. ఇశ్రాయేళ్ళకి మాంసం ఎప్పుడు దొరికితే తిందామన్న అలవాట్లు తప్ప వీళ్ళకి ఏమి రావు. ఏమీ రాని 70 మందిని తీసుకొస్తే నిన్ను నాయకుడిగా చేసిన ఆత్మలో పాలు ఈ 70 మంది కూడా ఇస్తారు. పనికి రానోళ్ళని నాయకుడిగా చేశాడంటే నాయకత్వాన్ని భరించడం, ఆదరించడం, గైడ్ చేయడం, ఈ లక్షణాలన్నీ ఎవరిస్తారు చెప్పండి? పరిశుద్ధాత్ముడు ఇస్తాడు. అందుకంటే ఎవడు పడతాడు నాయకుడిగా? పనవుడు, ఆత్మ నడిపింపున్నవాడు మాత్రమే ఆ నాయకత్వ లక్షణాలు వహించగలడు. ఇంకా స్థిరపడడానికి, ఇంకా మీకు అర్థం కావడానికి అపోస్తుల కార్యం 6వ అధ్యాయం చదవండి ఒకసారి. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 3వ వచనం చూడండి. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానంతోనూ. టెక్స్ట్ ఏంటి, సందర్భం ఏంటి? భోజనాల దగ్గర గొడవలు అయిపోతున్నాయి. భోజనాల దగ్గర ఆది సంఘంలో గొడవలు పెట్టుకుంటున్నారు. గొడవలు పెట్టుకుంటుంటే ఇప్పుడు సరైన నాయకత్వాలు లేక గొడవలు వస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఆత్మ, బాగా వినండి, ఇక్కడ ఆత్మతో నిండుకుని వారు నాయకులుగా ఉండాలట. అంటే క్వాలిఫికేషన్ ఏం చేస్తున్నారు చెప్పండి అపోస్తులు? ఆత్మ అంటే నాయకత్వ లక్షణాలు ఎవరికి ఉంటాయి? ఆత్మ నడిపింపున్న వరకు ఉంటాయి. అంటే అపోస్తులు ఈ ప్యాటర్న్ ఎక్కడి నుంచి తీసుకున్నారు చెప్పండి? ఇందాక మనం చదివే సంఖ్యాకాండం 11వ అధ్యాయం, ఆ 70 మంది దగ్గర నుంచే ఆ ప్యాటర్న్ తీసుకున్నారు. అంటే ఒకడు నాయకుడిగా ఎవడు ఉండగలడు? ఆత్మ నడిపింపున్నవాడు. ఆత్మ నడిపింపు స్కిల్ ఆత్మ ఇవ్వకపోతే ఆ నాయకుడిగా పెట్టు, నువ్వు ఉన్నంతసేపు ఉంటాడు, నువ్వు లేనప్పుడు సడన్గా మాయమైపోతాడు. ఇలా అన్ఫిట్. నేను మళ్ళీ చెప్తున్నాను, నాయకుడిగా ఉన్నవాడు భరిస్తాడు, ఓడ్చుకుంటాడు, తట్టుకుంటాడు, బాధ్యతగా పనిచేస్తాడు. ఏంట్రాయుడు ఎవడికి లేని డెడికేషన్ వీడికి ఎలా వస్తుందిరా అంటే వాడికి ఆత్మ పాలు ఉంది. అందుకే ఎవరిని పడతాడు నాయకత్వంగా పెట్టానుకోండి, వీడంతా వచ్చి మొత్తం మనమంతా సెరవడతాడు. వీడు ఆడికి ఆత్మ నడిపింపు ఉందా, వాడు చేయగలడా? మనకు అర్థమైపోతాడు. ఆత్మ నడిపింపు ఉన్నవాడు మోసేలాగే ఓడ్చుకుంటాడు. ఆత్మ నడిపింపు ఉన్నవాడు నాయకుడిగా భరిస్తాడు, కమిట్మెంట్తో వర్క్ చేస్తాడు. వీళ్ళు అలాగే చేశారు. దాసుకోరు, వీళ్ళ పట్టుకెళ్ళి వీళ్ళకు కూడా వీళ్ళ వంశాలు ఎవరైనా ఉన్నారని చెప్పి ఆ దాసుకున్న భోజనాలు పట్టుకెళ్ళి మీకు వెనకాల దాసామనరు. కమిట్మెంట్తో నిజాయితీగా పనిచేస్తారు. ఆ లక్షణాలు ఎవరికి ఉంటాయో తెలుసా? ఆత్మచేత నడిపింపబడుతున్న నాయకులకు ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు చెప్పండి? నిరాకారమైన దానికి నివాస యోగ్యం ఇస్తాడు, చీకటి దగ్గర వెలుగును పుట్టిస్తాడు, జీవం లేని దగ్గర జీవం ఇస్తాడు. మన జీవితాన్ని కూడా అలాగే మార్చేస్తాడు. రెండవది, వాదిస్తాడు, ఒప్పిస్తాడు. నేను బలవంతం ఏమి చేయడు, తప్పు చేయకుండా నీకు రీజనబుల్ లాజిక్తో నీతో మాట్లాడుతుంటాడు లోపల ఉండి. మూడోది ఏం చేస్తాడు? ఎంత పెద్ద ఎర్ర సముద్రం లాంటి శ్రమ ఉన్నా నీ ఆత్మీయ జీవితానికి ఏ ఆటంకం లేకుండా వాటన్నిటిని పాయలు చేసేస్తాడు. నాలుగోది ఏం చేస్తాడు? ఏ దేనికి పనికి రాని మనము ఆయన వెళ్ళి మనం అడిగితే పనికొచ్చే పాత్రగా జ్ఞానయుక్తమైన టాలెంట్స్తో మనల్ని నిలబెడతాడు. ఇది ఎవరికి ఇస్తారేంటంటే బైబిల్ ఎలా అంది? అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వానికి ధారాళముగా ఇవ్వబడును, ధారాళముగా ఇవ్వబడును. అడుగుడి వెతుకుడి. అడుగు ప్రతి వానికి ధారాళంగా ఇవ్వబడిన అంటే ఏంటి? ఇవ్వబడడం అంటే ఇల్లు వాకిలి సొంబు సేట కాదు. ఆ సందర్భంలో అడుగుడి ఇవ్వబడును. అడుగు ప్రతి వానికి ధారాళంగా ఇవ్వబడిన అంటే అక్కడ అడగమనేది ఏంటి చెప్పండి? ఆత్మను అడుగుడి. ఆయన మీ లైఫ్కి ఏ కార్యం అవసరమో అది ఖచ్చితంగా ఆయన వచ్చి చేస్తాడు. అంటే నీకే కాదు, అడుగు ప్రతి వానికి దేవా
ఏలియాని నడిపించిన ఆత్మ నాకు ఇవ్వు ప్రభు అంటే ఎలీసాకి ఇవ్వలేదా? యెహోషువకు అభిషేకం చేస్తున్నప్పుడు సందర్భం అదే. యెహోషువకు అభిషేకం చేస్తున్నప్పుడు తర్వాత మోసేకి ఇచ్చిన ఆత్మను యెహోషువకు ఇవ్వలేదా? మోసేకి ఇచ్చిన ఆత్మను 70 మందికి ఇవ్వలేదా? అంటే అడిగే ప్రతి ఒక్కడికి ఇస్తాడు. అపోస్తులకు ఇచ్చిన ఆత్మ, ఆది సంఘానికి ఇచ్చిన ఆత్మ, హతసాక్షులకు ఇచ్చిన ఆత్మ నడిపింపు నాకు కూడా ఇవ్వు ప్రభు అంటే దేవుడు మనకు ఖచ్చితంగా ఇస్తాడు. మనం అడగం. మనం ఎంతసేపు ఏం అడుగుతాం చెప్పండి. ఉద్యోగం ఇచ్చే ప్రభు, ఉద్యోగం ఇచ్చేస్తే ఇంక నీకు కనబడకుండా తిరుగుతాను ఇచ్చే అని అడుగుతాము. పిల్లల్ని ఇచ్చే పిల్లల్ని ఇచ్చే. వాళ్ళు మేము కలిసి ఆదివారం పార్కుల్లో తిరుగుతాం, చర్చికి రాకుండా మాకు పిల్లల్ని ఇచ్చే అంట. నేను ఎవడన్నా అంటలేదండి, ఇస్తాడు. మనం అడిగిన దానికన్నా ఇస్తాడు. అన్నిటికన్నా గొప్ప వరం ఏంటి చెప్పిన, దేవుడు మనకి పరిశుద్ధాత్మని వరముగా ఇచ్చేస్తాడు. ఇంకేం కావాలండి? ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినోడిని మనకు వరముగా దేవుడు ఇచ్చేసాడు. నువ్వు అక్కడుండు అని చెప్పాడు దేవుడు. సృష్టిని అందంగా మార్చేసిన వాడు మన జీవితాన్ని మార్చేయాలని మనకు వరముగా ఇచ్చేసాడు దేవుడు. నాయకత్వపు లక్షణాలు ఒకప్పుడు మనం అడుగుతాం. నాకు అప్పుడప్పుడు విచిత్రంగా అనిపిస్తుంది. మనమేనా సంఘాలు నడిపించేదంటే అన్ఫిట్. మనం ఒకప్పుడు ఎందుకు పనికిరాం, నేను దేనికి పనికిరాం, 10 రూపాయలు పనికిరాం. నిజంగా చెప్తున్నాను. దేనికి సురేష్ గడి కానీ నేను కానీ ఇక్కడ ఉన్న ఎవరు కానీ సీనియర్లు ఎవరు దేనికి పనికిరాం. దేనికి పనికిరా చెప్పినా ఆడితిడుగు గొడవడ్డం తప్ప దేనికి పనికిరాం. తినే జిమ్లు చేయడం తప్ప దేనికి పనికిరాం మేము చెప్తున్నాం. ఇలాంటి పనికిరాని మమ్మల్ని దేవుడు ఈరోజు ఏం చేశాడు చెప్పండి? పనికొచ్చే పాత్రగా మంచి. ఎవరి క్రియ ఇది? పరిశుద్ధాత్ముడి క్రియ. అసలు మనం సంఘాలు కట్టడం ఏంటి, మనం నడిపించడం ఏంటి, మనం నాయకత్వాన్ని వహించడం ఏంటి, అసలు ఒక విషయాన్ని సరిగా అర్థం చేసుకోలేని మనం ఒక విషయాన్ని ఎంత కూలంకషంగా ఆలోచించేంత ఈ యొక్క వివేచన మనకు రావడం ఏంటి? ఎవరి పని ఇదంతా? అరే మీరేరా అంటే మేమే. అప్పుడున్న మనుషులం కాదు, మమ్మల్ని నూతన సృష్టిగా మార్చేశాడు దేవుడు. మేమే. దేవుడు పనికిరాని వారిని పనికొచ్చే పాత్రగా మారుస్తాడు. మరొక వచనం చూడండి, మరొక వచనం ముగించేద్దాం. మరొక వచనం సంఖ్యాకాండ 27వ అధ్యాయం. సంఖ్యాకాండ 27వ అధ్యాయం. సంఖ్యాకాండ 27వ అధ్యాయం 18వ వచనం. సంఖ్యాకాండ 27వ అధ్యాయం 18వ వచనం. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. ఎవరట? యెహోషువ ఆత్మ పొందినవాడు. మోసే నడిపించిన ఆత్మ ఇప్పుడు మోసే చనిపోయాడు. ఇప్పుడు ఎవరు నడిపిస్తుంది చెప్పండి? యెహోషువ నడిపించడానికి సిద్ధం చేస్తాడు. మనకేమర్థమవుతుందండి? నేను ముగించేస్తున్నాను. ఏమర్థమవుతుంది? ఆత్మదేవుడు ఇన్ని క్రియలు 6 పాయింట్స్ మనం చూసాం. జీవం లేని దానికి జీవం ఇస్తాడు, చీకటి గల జీవితాలకి వెలుగునిస్తాడు, ఆకారం లేని మన జీవితానికి, నిరాకారమైన మన జీవితాలకి నివాసయోగ్యం చేస్తాడు, పాపంలో కొట్టుకుపోతున్న మనల్ని ఒప్పింపజేసి పాపం చేయకుండా నిలబెడతాడు, మన ప్రాణాల్లో మన ప్రయాణాల్లో భయంకరమైన ఆటంకాలు మనకు కలిగినప్పుడు ఆటంకాలన్నింటినీ తీసేస్తాడు. ఎందుకు పనికిరాని మనల్ని పరిచర్యలో పనికొచ్చే నాయకత్వం వహించే పాత్రలుగా మార్చేస్తాడు. ఇన్ని వర్కులు ఉన్నాయండి పరిశుద్ధాత్మదేవుడు. ఇక ఏ పని లేనట్టు కేవలం గడ్డలు రాల్చడానికే, కేవలం కిడ్నీలో రాళ్ళు రాల్చడానికే, కేవలం పడగొట్టడానికే పరిశుద్ధాత్ముడు అంటే మరి ఇవన్నీ పరిశుద్ధాత్ముడి కార్యాలు? ఇవన్నీ మీరు ఎందుకు చూపించట్లేదు? ఇవన్నీ మీకు తెలియదు. మీరు బోధకులుగా అన్ఫిట్. మీకు తెలియదు, మీకు రాదు. మీకు రాని ఒక దొంగ బోధ క్రైస్తవ సమాజానికి అలవాటు చేస్తున్నారు. ఇంత గంభీరమైన వాడు, వివేచన ఇచ్చేవాడు, అద్భుతాలు చేసేవాడు, గొప్ప అందంగా మార్చేసి సృష్టిని అందంగా మార్చేసిన వాడు జీవితాన్ని ఒక వ్యభిచారిని, ఒక రోగిని, ఒక తాగుబోతుని అందంగా మార్చి తీర్చిదిద్దగలిగే ఈ పరిశుద్ధాత్మ ఎందుకు తోస్తే పడిపోతారన్నట్టు ఎందుకు చూపిస్తున్నారు? ఏదో తప్పు చేస్తున్నారు. మీకు ఎవరో రాంగ్ టీచింగ్ ఇచ్చారు, అదే ఆ దుర్బోధన మీరు మీద వేసుకుని ఊరు వాడ తిరుగుతున్నారు. మిగిలిన వారిని కూడా అలాగే. ఒక్కరిని అంటలేదండి, తెలుగు రాష్ట్రాల్లో పరిశుద్ధాత్ముడి మీద అవగాహన లేని చాలామంది దుర్బోధకులు ఉన్నారు. వీళ్ళు చిన్నోళ్ళు అనుకుంటే పొరపాటు. వీళ్ళు పెద్ద పెద్ద మర్రి వృక్షాల్లో ఎదిగిపోయారండి. ఈరోజు క్రైస్తవ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద వృక్షాలే కూర్చున్నారు. ఇలాంటి వాళ్ళని ఇలా చెబుతున్న తప్పు అని అంటే వాళ్ళని తప్పు అంటలేదు, చెప్పండి, మన తప్పు అంటున్నారు. పెద్ద పెద్ద వ్యవస్థలు అయిపోయి రాష్ట్రానికి వేసేంత డబ్బు ఉందండి ఆ సంఘాలకి. వాళ్ళ తప్పుడుగా పరిశుద్ధాత్ముడిని ప్రకటిస్తున్నారని మనం చెప్తే ఒప్పుకుంటారా? లక్షల మంది గుడ్డిగా వాళ్ళ వెనకాల వెళ్తారు. వాళ్ళు ఊగితే ఊగుతారు.
మాట్లాడండి మాట్లాడండి మాట్లాడండి, మీకు ఏది వస్తే అది మాట్లాడండి. ఏదో పరిశుద్ధాత్మ వస్తున్నాడు, ఇదిగో పంపిస్తున్నాను, మీకు ఏది వస్తే అది మాట్లాడండి అంటే వాళ్ళకి ఏది వస్తే అది ఏదో ఒక శబ్దం వాళ్ళు చేస్తున్నారు. వచ్చాడు మీ మీదకి పరిశుద్ధాత్మ. ఇది చేసేది చిన్న వాళ్ళు కాదండి, సీఎంలు పిఎంలకే ప్రార్థన చేసే వాళ్ళు ఈ పనులు చేస్తున్న వాళ్ళు. ఇలాంటి వాళ్ళతో మనం ఫైట్ చేయాలి అంటే నేను మరో అడుగుతున్నాను, మనంతా మనం ఫైట్ చేయలేము. మనలో ఎవరుంటే చేయగలరు చెప్పండి? పరిశుద్ధాత్మ ఉంటే చేయగలరు. వీళ్ళంత పెద్దోళ్ళైనా, వీళ్ళంత మూతుబరులైనా, వీళ్ళకి ఎంత గంభీరం ఉన్నా బైబిల్లో చెప్తున్న పరిశుద్ధాత్ముడు వేరు. మూతుబరులారా, మీరు చెప్తున్న పరిశుద్ధాత్ముడు వేరు. వెళ్ళే కొలుత ఇంకా లోతుకు వెళతాం. ఆ భాషల గొడవ ఏంటి, ఆ వరాల గొడవ ఏంటి, బైబిల్లో పరిశుద్ధాత్ముడు ఇంకా ఎలా చూపిస్తున్నాడు, చాలా నిగూఢమైన సత్యాలు మనకున్నాయి. ఇవన్నీ మనం నేర్చుకుంటూ ఒకరోజు మనకు పిక్చర్ వస్తుందండి. పరిశుద్ధాత్ముడు అంటే ఇది, నా జీవితంలో నిండుదనం ఉందని నీకు అర్థం అవుతుంది. అదేమీ తెలియకుండా ఎన్ని దుర్బోధలు అమాయకంగా నమ్మితే అడుగుతున్నాను. ఈ జనరేషన్లో ఎంతో కొంత మనం ఫైట్ చేయకపోతే 100 మందిని మనం రక్షించలేకపోవచ్చు, కానీ 100 మందిలో కనీసం 10 మందినైనా ఆ దుర్బోధలో కొట్టుకుపోకుండా మనం కాపాడగలం. మీకు ఎందుకంటే జేమ్స్ గారు ఇలాంటి వాటిల్లో మీరు చేయబెడితే మిమ్మల్ని ఏదేదో అంటారంటే అడుగుతున్నాను, ఏదన్నా పర్లేదు కానీ చెప్పకుండా ఉండలేదు. చెప్పాలి, ఎందుకంటే నేను ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను. ఈ పరిశుద్ధాత్మ యొక్క భాగాలు మనకు తెలియాలి. ఒకవేళ మనలో ఎవరు చచ్చిపోయినా, ఈ జనరేషన్లో మనం అందరం ముగిసిపోయిపోయినా, ఈ నోట్స్ కానీ నెక్స్ట్ తరానికి దొరికితే నేను చెప్తున్నాను, ఒక బహుమానం ఇచ్చి వెళ్ళిపోయిన వాళ్ళం అయిపోతాం. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జనరేషన్కి పరిశుద్ధాత్మ అంటే ఇదిరా. మా తరాల్లో మా తాతలు ఫైట్ చేశారంట, మా అయ్యలు ఫైట్ చేశారంట, వాళ్ళకు బుక్ రికార్డ్ చేశారు. ఇది అదే మాకు బైబిల్లో ప్రతి రెఫరెన్స్ కోట్ చేసి వివరణ ఇచ్చారు. మీరు చెప్తున్న పరిశుద్ధాత్ముడు వేర్రా, ఇక్కడ కనబడుతున్న పరిశుద్ధాత్ముడు వేర్రా అని మన మనమల్లో, మన కొడుకులు, మన కూతుర్లు నెక్స్ట్ జనరేషన్లో ఫైట్ చేయాలి. అలా ఫైట్ చేయాలంటే ఈరోజు మనం ఖచ్చితంగా ఎన్ని ఆటంకాలు ఉన్నా మనం ఏం చేయాలి చెప్పాలి. ఎందుకంటే ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన ఈ పరిశుద్ధాత్ముడు మనకు వచ్చిన ప్రతి ఆటంకాన్ని పాయలు చేసి పడేస్తాడు. అందుకే విందాం, నిగూఢమైన సత్యాలు నేర్చుకుందాం. పరిశుద్ధాత్ముడు ఏమై ఉన్నాడు, పనికిరాని పాత్రని పనికొచ్చే పాత్రగా మార్చేస్తాడు. ఆయనకి మనసు ఇవ్వు, ఆయనకి స్థానం ఇవ్వు, ఆయన్ని ఒప్పుకో, నీ జీవితంలోకి ఆయన ఆహ్వానించు. ఆయన ఒక ఫోర్స్గానో కరెంట్ లాగా ఫీల్ అవ్వకో. దేవా, నువ్వు మాట్లాడే దేవుడివి, విజ్ఞాపన చేసే దేవుడివి, నన్ను ఒప్పించేసే దేవుడివి, నాతో వాదించే దేవుడివి, నాలో చీకటి తీసి నాకు జీవాన్ని ఇచ్చే దేవుడివి, నన్ను వెలుగుగా మార్చేసే దేవుడివి, పనికిరాని నన్ను నాయకుడిగా మార్చే దేవుడివి. నువ్వు నాకు కావాలయ్యా, నా జీవితంలోకి రావయ్యా అని అడుగు. ప్రతి వానికి చెప్పండి, ఈ ఆత్మను ధారాళముగా అనుగ్రహిస్తాను. ప్రభా నాకు నేర్పించు, ప్రభా నాకు నేర్పించు. ఏదైనా నేర్పిస్తాడండి, ఏదైనా నేర్పిస్తాడు. నాకు ఇంగ్లీష్ రాదు ప్రభువా, నీ గాస్పల్ నేను ఇంకా బ్రైట్గా నేను చేయాలనుకుంటున్నాను. అడుగు, ఖచ్చితంగా నీకు ఆయన నేర్పిస్తాడు. నీకు రాని దాన్ని కూడా నీకు అనుగ్రహిస్తాడు. నీ సేవ నేను ఇంకా తెలివిగా చేయాలనుకుంటున్నాను ప్రభువా, నాకు వివేచన జ్ఞానం ఇవ్వు ప్రభువా, ఖచ్చితంగా ఇస్తాను. నీ కొరకు చదవాలనుకుంటున్నాను ప్రభువా, చదువులు వివేచని ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన కొరకు పాటుపడతానన్న ఏ క్రియనైనా నీకు దీవెనకరంగా ఇస్తాడు. ఇది ఆత్మ జరిగించు కార్యం. ఇవేమి జరగకుండా, ఏమి చెప్పకుండా, ఇదిగో ఈ పెన్నులో పరిశుద్ధాత్మను పెట్టేస్తున్నాను, పరీక్ష రాయడానికి వెళ్ళంటే అడుగుతున్నాను. ఇంక పరీక్ష కూడా పరిశుద్ధాత్మతోనే రాయించేసేలా ఉన్నారు. పెన్నులో పరిశుద్ధాత్ముడు, కచ్చీపులో పరిశుద్ధాత్ముడు, అట్టిపండులో పరిశుద్ధాత్ముడు, యాపిల్లో పరిశుద్ధాత్ముడు అని అడుగుతున్నాను. దీని అమాయకత్వం అనాలా, మూఢభక్తి అనాలా, వీళ్ళని ఏమనాలి? ఏమన్నా అంటే వీళ్ళు ఏమన్నా వింటున్నారా? అందుకే వీళ్ళు వినినా వినకపోయినా వినేవాళ్ళు వింటారు. ఆత్మచేత ఆకర్షింపబడిన వారు ఖచ్చితంగా ఇవి నిజాలను స్వీకరిస్తారు. ఇవి అర్థం చేసుకోలేని వారు మనల్ని దుమ్మెత్తిపోస్తారు, మనల్ని ఎద్దేవ చేస్తారు, మనకు శాపాలు పెడతారు. మీరు పరిశుద్ధాత్ముడిని దూషిస్తున్నారని మనకు పేరు పెడతారు. ఇప్పుడు అర్థమైపోతుంది ఎవరు దూషకులో చెప్పండి, ఎవరు పరిశుద్ధాత్మని చేత నడిపింపబడుతున్నవారో. ఈ రిఫరెన్స్ అన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది.